వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. శ్రీసుధ కొన్ని సంవత్సరాల క్రితం సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు మీద కొన్ని ఆరోపణలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని వంచి మోసం చేసి తన అవసరాలు తీర్చుకున్న తర్వాత తనను దూరం పెట్టారని చెప్పేసి ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ మధ్యలో ఆయన మళ్ళీ ఇక్కడ నాంపల్లి సెషన్స్ కోర్టుని మోసం చేశారని కూడా ఒక ఫోర్జరీ కేసు కూడా ఆమె పెట్టారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది? ఎందుకంటే మా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది, నేను ఆమెతోటి ఒప్పందం చేసుకున్నానని చెప్పి ఆయన ఏవైతే పత్రాలు కోర్టుకు సబ్మిట్ చేశాయో అవన్నీ కూడా నకిలీవని చెప్పేసి, తాను ఎలాంటి ఒప్పందము శ్యామ్ కే నాయుడుతో చేసుకోలేదని చెప్పేసి సుధ గారు ఆ తర్వాత కూడా ఆమె ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ కేసు అనేది ఎక్కడ ఉంది, నిజానికి వాళ్ళు కోర్టు బయట రాజీ పడ్డారా లేదా ఇప్పటికైనా, ఆ విషయాలు మాట్లాడడానికి ఆమె ఇప్పుడు స్వయంగా మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సుధ గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. సో మీ ఫేస్లో గ్లో కనిపిస్తూ ఉంది. అవునా? సో అంటే ఇప్పుడు మీరు కాస్త వర్క్లో ఎంగేజ్ అయ్యారనుకుంటా. సో ఎందుకు ఆ గ్లో ఎందుకు వచ్చిందంటారు? ఏమన్నా పాజిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్లో ఇప్పుడు? పాజిటివ్ వైబ్స్ అంటే ఉన్నాయి. ఎందుకంటే అన్ని రోజులు మనం ప్రొలాంగ్ చేసుకొని ఒక దీని మీద మనం ఉండం కదా, మనకి సర్వైవల్స్ ఉంటాయి కాబట్టి అదే అండి. ఐ మూవ్డ్ ఆన్, బట్ స్టిల్ మూవ్డ్ ఆన్ అంటే కెరీర్ వైజ్ ఐ మూవ్డ్ ఆన్, బట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో, మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది ఏదైతే ఉందో అది స్టిల్ రన్నింగ్లో ఉంది. అది ఇంకా కోర్టులో ఇంకా ఇష్యూ జరుగుతూనే ఉంది. సో అందరు అనుకుంటున్నట్టు కాంప్రమైజ్ అయిపోయాము, వాళ్ళు ఏదో ఇచ్చేశారు, అస్సలు లేదండి. 200% లేదు. అది స్టిల్ అది ఇంకా మాకు జరుగుతూనే ఉంది ఇష్యూ కోర్టులో. తను ఇంకా కోర్టుకు వస్తూనే ఉన్నాడు, అటెండెన్స్ వేసుకుంటానే ఉన్నాడు, సిగ్నేచర్స్ అవుతానే ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందరు అనుకుంటున్నట్టు కాంప్రమైజ్ అయిపోయామని ఏదైతే చెప్తున్నారో, అసలు అది కాంప్రమైజ్ అగ్రిమెంటే కాదండి. అసలు అందులో సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి కోర్టు ప్రూవ్ చేసి తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేయడము జరిగింది. సో తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు అబ్స్కాండ్ అయిపోయి ఉన్నాడు. అరెస్ట్ ఇష్యూ అయినప్పుడు కూడా అబ్స్కాండ్ అయిపోయి అబ్స్కాండ్ అయిపోయి ఉన్నాడు. అబ్స్కాండ్ అయిపోయి తర్వాత 1 వీక్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకొని హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చాడు. సో ఈ జరుగుతున్న ఇష్యూలో కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుందామని మళ్ళీ నాతో మాట్లాడిన కాన్వర్జేషన్స్ కూడా ఐ హ్యావ్. డైరెక్ట్ గానే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆ డైరెక్టర్ చిన్న, వాళ్ళ ఇంట్లోనే పిలిపించి కట్ చేస్తే ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు మాకు. అదే నువ్వు ఎబ్స్కాండ్లో ఉన్నారు కదా, మీకు వారెంట్ కూడా ఇష్యూ అయింది కదా అంటే, లేదు మేము హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాంలే, నేను ఇప్పుడు బయటికి రావచ్చు అని వచ్చాడు. వచ్చి నా ఎదురుగానే నా పక్కనే కూర్చొని కూడా మాట్లాడాడు. సో ఇవన్నీ జరిగినాయి. సో నేను అవన్నీ మళ్ళీ కోర్టుకి ప్రజెంట్ చేయడము, వాళ్ళు ఏదైతే మేము కాంప్రమైజ్ అన్నా మేము కాంప్రమైజ్ అవ్వలేదు, మళ్ళీ స్టిల్ నా దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ చేసుకోమని నన్ను మళ్ళీ గొడవ పడిన విషయం కూడా నా ఫోన్లో రికార్డ్ అయిన ఇష్యూస్ ఫోర్స్ చేశారా? సో జనరల్ గా ఇప్పుడు కంపారిటివ్లీ నా లో ప్రొఫైల్, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ, సో ఉంటుంది కదా. సో నేను అన్నాను, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయింది కదా, మీరు పెట్టుకున్నారు కదా, సో చూద్దాంలే అనుకున్నా. బట్ అక్కడ చిన్న నా సైడ్ నుంచి ఒక మైనస్ ఏంటంటే, నా అడ్వకేట్ అనే అతను హైకోర్టుకి ఆయన పెట్టకుండా ఆయన అసిస్టెంట్ని పెట్టేశాడు. సో నాకు అతను అసిస్టెంట్ అడ్వకేట్కి కమ్యూనికేషన్ లేక అక్కడ చిన్న, తెలిసిందే కదా ఏం జరుగుతాయో కోర్ట్స్లో. విక్టిమ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా విక్టిమ్ అనుకున్న ఈ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్గైడ్ చేశారు. స్ట్రాంగ్ గా లేకపోతే అంటే మీ సైడ్ గనుక నేను స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మనీ మ్యాటర్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అవతల వాడు మేనేజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయండి. సో దానివల్ల ఏంటంటే నాకు వాళ్ళు కాంటాక్ట్ లో లేకుండా ఆ రోజు వాళ్ళకి వాళ్ళు అపీల్ అయిపోయి కామ్ గా ఉండడం. ఇప్పుడు లాయర్సే, నా సైడ్ లాయరే, వాడే చేస్తాడు ఇవన్నీ. సో శేషు అని అతను అడ్వకేట్ అనమాట, నా అడ్వకేట్ వాళ్ళ అసిస్టెంట్ని పంపించాడు. సో వాడేం చేశాడు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా కామ్గా నుంచున్నాడు. నా దగ్గర స్టిల్ ఇప్పటికీ ఉన్నాయండి మెసేజెస్, నాకు నెంబర్ పంపించండి, ఐ షో యూ, నాకు నెంబర్ పంపించండి, అడ్వకేట్ ఎవరైతే అపీల్ అవుతున్నారో ఇప్పుడు హైకోర్టులో నెంబర్ పంపమంటే పంపలేదండి. కోర్టు అయిపోయిన తర్వాత నాకు సాయంత్రంకి నాకు నెంబర్ పంపించాడు, అరౌండ్ 8 o'clock ఆ టైంలో నాకు నెంబర్ పంపించాడు. మాట్లాడుకుని నేనేం మాట్లాడతా ఇంకప్పుడు, వాడికి బెయిల్ వచ్చేసింది, వాడి చక్క బయట తిరుగుతున్నాడు ఇప్పుడు.
సో ఇంకా నాకు యూజ్ లేదు. సో దాని మీద నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళా. సుప్రీంకోర్టులో కూడా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మా సైడ్ అడ్వకేట్ అక్యూజ్డ్ సైడ్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవనంత వరకు నేను స్ట్రాంగ్గానే వెళ్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుందో, నా అడ్వకేట్ ఎవరిని నేను పెడుతున్నాను అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందా, ఇక వాళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అప్రోచ్ అయిపోయి మేమేదో చూసుకుంటాము, మీరు సైలెంట్గా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఆ 1 వీక్ ఆర్ 1 మంత్ ఆర్ 6 మంత్స్ ఏదైతే నా సైడ్ ఉంటుందో అది వరకు బాగానే జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా నా హ్యాండ్స్ లో నుంచి వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఫస్ట్ ఇదైనప్పుడు నా కేసు తీసుకోవడం జరిగింది, దాని మీద హీరింగ్స్ అయినాయి, అన్ని అయినాయి, అంత పాజిటివ్ గా అయింది. 6 మంత్స్ తర్వాత మొత్తం మారిపోయింది, వేరే అడ్వకేట్ రావడము, ఇట్లాంటివన్నీ జరిగి ఇక మళ్ళీ అక్కడ కూడా ఇదైంది. బట్ స్టిల్ ఇట్ వాజ్ దేర్, క్యాన్సిల్ అవ్వలేదు, ఎక్కడ మైనస్ జరగలేదు, స్టిల్ ఇట్ వాజ్ దేర్. ఇంకా అది విత్ హోల్డ్ లో ఉంది అంతే. ఇప్పుడు సుప్రీం కోర్టులోనే ఉందా లేకపోతే లేదు, సెషన్స్ కోర్టులో నడుస్తుంది. నాంపల్లి సెషన్స్ కోర్టులో యూజువల్లీ సెషన్స్ కోర్టులోనే హీరింగ్స్ జరగాలి మాకు. ఏమంటారు వాటిని, వాళ్ళు వచ్చి మాట్లాడడము, నా నుంచి వాయిదాలు జరుగుతూ ఉంటాయి అన్ని కూడా. ఆ వాయిదాల దగ్గర ఏం చేస్తారంటే రేపు రావాల్సింది వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారు, వాళ్ళు రాకుండా మళ్ళీ వాయిదా లేదు. నా సైడ్ నుంచి ఏదో చేయడమో, లేకపోతే జడ్జి ఆ రోజు అబ్సెంట్ అవ్వడమో, లేకపోతే అడ్వకేట్స్ ఏదన్నా ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ పడాల్సిన వాయిదా అని ఒక 3 వారాల తర్వాత వేస్తారు. మళ్ళీ 3 వారాల తర్వాత ఇంకేదో రీజన్ చెప్పి 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత కూడా డేట్ వేయచ్చు. సో ఇవన్నీ కింద నుంచి జరిగే థింగ్స్ అన్నమాట. సో నేను కూడా ఏంటంటే సరే చేస్తున్నారు కదా, ఇవన్నీ చేయడానికి వాళ్ళు కొంత స్పెండ్ చేయాల్సింది ఉంటుంది. అది ఫైనాన్షియల్గా కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఏదన్నా లెట్ హిమ్ డూ. ఎన్నాళ్ళు చేస్తారో చేయని. నేను అలానే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ అడ్వకేట్లను మార్చడం, వాళ్ళకి వీళ్ళకి పెట్టడం నాకు కూడా కొంచెం ఎక్స్పెన్సివే కదా. సో నేనేంటంటే సరే కానీ వాడు ఎంత పెడతాడో పెట్టని, మొత్తం పెట్టని. నా దగ్గర తిరిగినన్నాళ్ళు ఒక కాఫీకి కూడా స్పెండ్ చేయలేని వెధవ ఈ రోజు కోర్టులకి ఇంత పెడుతున్నాడంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. సరే తీని డబ్బులు, నాకు అది కూడా కావాలి కదా, తీని డబ్బులు నాకు కూడా అదే కావాలి కదా. వీడు అసలు ఇన్నాళ్ళు తీయని డబ్బులు ఇప్పుడు తీస్తున్నాడు కదా, ఖర్చు పెట్టని, ఎంత పెడతాడో పెట్టని. నేను కూడా చూస్తే ఎంజాయ్ చేద్దామని నేను కూడా వదిలేసానండి. కొన్నాళ్ళు వదిలేసానని నేను కూడా కామ్గా ఉన్నా. ఎంత చేస్తాడు, ఫుల్ అటెంప్ట్స్ చేయనియండి, ఆ తర్వాత ఇంకేం చేస్తాడు. నేను ఎనీ టైం 1 year 2 years 3 years అని నేను అటెండ్ అవ్వాల్సిందే. నేను అటెండ్ అవ్వకుండా అది కోర్టు క్యాన్సిల్ చేయడానికి లేదు. నాది వినాలి కదా. ఇదేం చిన్న చిటకా కేసు కాదని, ఇట్స్ రేప్ కేసు అది. సో నేను వచ్చి మాట్లాడండి వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి ఇంపాసిబుల్ అది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అంటే ఇప్పుడు వంచడం కాకుండా రేప్ కేసు ఉందా? రేప్ కేసే ఉందండి. మెయిన్ 376 ఉంది. 376 ఉంది. నన్ను కొట్టింది ఉంది, నా అమౌంట్ యూజ్ చేసుకున్నవి ఉన్నాయి, ఇంటికి వచ్చి గొడవ చేసినవి ఉన్నాయి. ఆఖరికి వాళ్ళకి ఎంత వరస్తి అండి. ఇప్పుడు ఏదన్నా జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుందండి వాళ్ళకి. సో తనతో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎంతమంది సపోర్ట్ చేశారు, అందరి మీద ఉన్నాయి. సో అవన్నీ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, మీ దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ అన్ని ఉంటేనే కదా వాళ్ళు ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ లో. ఇప్పుడు మనం ఏ ప్రూఫ్ చూపించకుండా వెళ్ళిపోయి నేను నోట్తో చెప్పేసి తీసుకోరండి పోలీస్ వాళ్ళు కూడా. మనం అన్ని మినిమం ప్రూఫ్స్ అన్న మనం చూపించాలి. ఇది జరిగిందని నువ్వు అలా చెప్తున్నావు, ఈ 5 ఏళ్ళు నువ్వు రిలేషన్ అంటున్నావు కదా, ఐఎమ్ నాట్ ఇన్ 5 years ఆఫ్ రిలేషన్ అండ్ వీ వర్ ఇన్ రిలేషన్ ఫర్ 1 or 1.5 years. ఆ తర్వాత నాకు జరగాల్సిన నష్టము స్లో జరుగుతున్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ హిమ్. వద్దు బాబు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తను రావడం జరిగింది ఇన్అప్రోప్రియేట్ టైమింగ్స్లో. తను మా ఇంటికి రావడం కానీ, నేను వెళ్ళకపోతే తనేం చేసుకునేవాడు అన్నది, ఇవన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేశాడు చాలా. అయ్యయ్యో అసలు ఎట్లా ఉండేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిన దానికి మా ఇంట్లోకి వచ్చేసి మా ఇంటి దగ్గర గొడవ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. తల కొట్టేసుకోవడం, ఫోన్లు పగల కొట్టేయడం, నా ఫోన్లు పగల కొట్టేయడం, ఆయన ఫోన్లు పగల కొట్టుకోవడం, ఇంత జరిగిన తర్వాత ఇది నీ వల్లే అని చెప్పి నా మీద పుష్ చేయడం, నేను మళ్ళీ అవన్నీ కొనడం. ఏమండి ఇవన్నీ చాలా లింకప్ అయి ఉన్నాయి ఇవన్నీ. సో చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంత ఏజ్ వచ్చింది నీకు రేపు జరగడం ఏంటి, నువ్వు 5 years ఉన్నావు కదా,
రిలేషన్లో ఉన్నప్పుడు అసలు ఎలా జరుగుతుంది, నువ్వు నో అంటే అయిపోతుంది కదా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళతోటి నో అని చెప్పడం అనేది చాలా కష్టం. మనం చెప్పినా కూడా అవతల వాడు అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నది స్టార్ట్ చేస్తాడు. ఇది పబ్లిక్లో ఎలా ఉంటుందంటే, రిలేషన్లో ఉంటే ఎలా, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, 5 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు రాలేదు, 5 ఏళ్ళు కూడా అవసరం లేదు. మీరు అన్నట్టు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, ఎంతమంది హ్యాపీగా లీడ్ చేస్తున్నారండి వాళ్ళ లైఫ్స్. వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటా పోతే రోజుకి ఒక కేసు అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఇంకొక ఇష్యూ ఉంది మన ఇండస్ట్రీదే. సో ఆ ఇష్యూ కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను కింద కామెంట్స్, 2-3 years బాగానే ఉన్నారు కదా, బయట ఫొటోస్ పెడుతున్నారు కదా, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద రేప్ కేసెస్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ ఓన్లీ. తెలిసిన వాళ్ళ మధ్యన, తెలిసిన సర్కిల్లోనే, బికాస్ దే ఓన్లీ నో ద వీక్నెస్ ఆఫ్ ద గర్ల్ ఆర్ ద బాయ్. ఎవరన్నా ఇద్దరిలో నేను చెప్తున్నా, వాళ్ళ వీక్నెస్ని బట్టే వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. సో ఇప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంటుంది, ఇంకొక అమ్మాయికి ఇంకొక వీక్నెస్ ఉంటుంది, దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చేస్తారు తప్ప తెలియని వాళ్ళవి అంటే 10% ఆఫ్ ద కేసెస్ అండి. లైక్ మనం చూసాం కొన్ని కేసెస్ బయట, కొన్ని తెలియని వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద రేప్ జరిగింది, ఎవరు కాదండి. 90% ఆఫ్ ద రేప్ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ తెలిసిన వాళ్ళల్లోనే జరుగుతుందండి. ఓకే, లైక్ వాళ్ళ చుట్టాల్లో. నాకు ఇక్కడ ఒక సందేహం ఉంది. ఇప్పుడు మీ కేసు చూసుకున్నా, ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ కేసు వచ్చిందో, వాళ్ళు ఆల్రెడీ మీ విషయంలో కూడా అవతల వాళ్ళు మ్యారీడు, ఇక్కడ జానీ మాస్టర్ కూడా మ్యారీడు. తెలిసినప్పుడు కూడా వాళ్ళు మ్యారీడు, మనం గనక వాళ్ళ లైఫ్లోకి వెళితే, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళితే, వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుంటే, రిలేషన్షిప్ పెట్టుకుంటే, వాళ్ళ అప్పుడు దాకా వాళ్ళు ఏదైతే ఒక లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళు సఫర్ అవుతారు కదా. గుడ్ క్వశ్చన్ అండి. నేను ఇది చెప్తున్నా, ఇందులో ఎవరి దగ్గరికి వస్తున్నారండి, అది ఫస్ట్. అబ్బాయి అమ్మాయి దగ్గరికి వస్తున్నాడా, అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్తుందా అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నా ఇష్యూలో అయితే నేను వాడి దగ్గరికి వెళ్ళలేదండి, వాడు నా దగ్గరికి. ఐ హ్యావ్ దట్ ఇన్ ఫేస్బుక్ చాట్ ఆర్ ద వాట్సాప్ చాట్, అన్ని నా దగ్గర ఉన్నాయి. ఎవరి లైఫ్లోకి వెళ్ళాడు నువ్వు. అండ్ ఇంకొకటి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న పాయింట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా, వైఫ్కి తెలియకుండా హస్బెండ్ అనేవాడు తప్పు చేయడం అన్నది, వైఫ్కి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రిలేషన్ నడుస్తుంది అన్నది ఉండదండి. ఖచ్చితంగా వైఫ్కి తెలుస్తుందండి. ఇన్ మై కేస్ ఐమ్ టెలింగ్ యూ, తన ఐఫోన్ యూజ్ చేస్తాడు, ఐఫోన్కి వాళ్ళ ఇంట్లో ఉన్న ఐప్యాడ్కి లింకప్ ఉంది, లైక్ సేమ్ యాపిల్ ఐడి. ఈయన చాట్ చేసే ప్రతి చాట్ ఆమెకు తెలుసు. ఓకే, అండ్ నా కేసు నేను ఎవరిది మాట్లాడలే, నాదే నేను మాట్లాడుతున్నా. వైఫ్కి డే ఐ థింక్ వెరీ షార్ట్ పీరియడ్లోనే నాకు ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఈయన చెప్పింది మొత్తం బ్లఫ్ అని నాకు అప్పుడే తెలిసింది. తెలిసినప్పుడు రోజు నుంచి ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్, ఐ స్టార్టెడ్ వార్నింగ్ హిమ్ ఫ్రమ్ దట్ డే ఇట్ సెల్ఫ్. అంటే ఇంత త్వరగా ఆమెకి ఎలా తెలిసింది అనేది మీకు డౌట్ వచ్చేసి? తెలిసింది కాదు, నీ వైఫ్తో ఇంత ఉంది అన్నప్పుడు నీ వైఫ్ ఎలా నాకు కాల్ చేయగలిగింది, నువ్వు చెప్పిన వర్షన్కి నీ వైఫ్ నాతో మాట్లాడే వర్షన్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాదు అన్నప్పుడు అప్పటి నుంచి ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాతో మాట్లాడటము, దాన్ని సప్రెస్ చేయడము, కాంప్రమైజ్ చేయడము, కన్విన్స్ చేయడం లాంటివి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుందంటే, ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను ఇప్పుడు సంవత్సరం దాన్ని పట్టుకొని నేను ఏడవలేను. నా పనులు నాకుంటాయి, తన పనులు తనకుంటాయి. తను షూటింగ్స్కి వెళ్తాడు, నా షూటింగ్స్కి నేను వెళ్తా, మధ్యలో కలిసినప్పుడు మళ్ళీ ఇష్యూ రైజ్ అవుతుంది. దీనివల్ల ఒక షార్ట్ స్పాన్లో జరగాల్సింది ఎక్స్పాండ్ అయ్యి 5 years వరకు మాది ప్రొలాంగ్ అయింది. 5 years కూడా నేను అన్నండి, 3 years గొడవలుగా మా మధ్యన జరిగింది కానీ, బట్ 3rd year నుంచి మాత్రం బయటకు రావడము. 1 night నేనైతే బయటికి వచ్చేసి, వాడి టార్చర్ పడలేక నేను ఇంటి బయటికి వచ్చి నా బైక్ తీసుకొని నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఐ వాక్ ద వే. ఐ హ్యావ్ దట్ రికార్డ్ స్టిల్, ఆడియో రికార్డ్ నా దగ్గర ఇప్పటికి. నాకున్న నాలెడ్జ్కి నేను అప్పుడు చేసిన పని నేను చేయగలిగానండి. ఐ స్టిల్ హ్యావ్ దట్ రికార్డ్. వాడు నాతో పాటు అక్కడ వరకు వచ్చాడు, నన్ను బతిమలాడుకుంటూ మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద నైట్ అరౌండ్ 11:30 అండి. ఇది టిల్ మార్నింగ్ 3 o'clock వరకు మిడ్నైట్ అంతా జరుగుతూనే ఉంది. ఇలా మెనీ డేస్ జరిగినాయి, ఒక్క రోజు 2 రోజులు కాదు, ఇలా చాలా రోజులు జరిగినాయి మా ఇద్దరి మధ్యన. ఓకే, సో అందరూ అనుకుంటున్నట్టు మీరు బాగానే ఉన్నారు, నీ పని నువ్వు చేసుకున్నావు, బాగానే ఉన్నారు కదా అంటే, ఈమె ఏదో మనీ కోసం వచ్చి బయట మాట్లాడుతుంది, వాడు సెటిల్డ్ కదా అంటే, ఏమీ కాదండి. నేనే వాడికి తిరిగి మేపాను, నేనే తిరిగి వాడికి తిండి పెట్టాను, టు బీ ఫ్రాంక్.
నేను సంపాదించింది కూడా తీసుకెళ్లి వాడి బొంద మీద పెట్టాను. ఇంకా చెప్పాలంటే ఇది ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడినా నేను ఐ హ్యావ్ ద ప్రూఫ్ టు షో దట్. వాడి అకౌంట్ తీయండి, వాడి కార్డ్స్ తీయండి, లేకపోతే వాడి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీయండి, వాడు నాకు ఎంత ఖర్చు పెట్టాడా, లేకపోతే మేమిద్దరం కలిసి ఉన్న పీరియడ్లో వాడి ఎంత ఎక్స్పెన్సెస్ ఖర్చు అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ కదా. ఐటీ రిటర్న్స్లో ఉంటుంది, ఆడిటింగ్లో ఉంటుంది. పోనీ నువ్వు క్యాషే ఖర్చు పెట్టావు అని అంటే క్యాషే చూపించు. నీవెన్ని సినిమాలు చేసావు, నేనెన్ని సినిమాలు చేశాను, నీకెంత వచ్చింది, నువ్వెంత పెట్టుకున్నావు, నేనెంత పెట్టాను, ఐ కెన్ షో ఎవ్రీథింగ్. నువ్వు ఎంతెంత తెచ్చావు, నేనెంతెంత తెచ్చి నీకు ఇచ్చాను అన్నది ప్రూఫ్స్ ఉంటాయండి. ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడటానికి లేదు, మాట్లాడాలి కూడా. ఇక్కడ కాకపోయినా నేను కోర్టులోనే నేను హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కోర్టుకు కావాల్సిన ఆధారాలే అంతే కదా. నువ్వెంత ఏడ్చి నాకు ఇంత జరిగింది అంత జరిగింది కోర్టు నమ్మదు. ప్రూఫ్ కావాలంటది, ప్రూఫ్ చూపించాలి కూడా. సో ఇంట్లో వైఫ్ కి తెలియకుండా హస్బెండ్ చేశాడంటే అస్సలు ఇంపాసిబుల్ అండి. అంటే కొంతకాలం మాత్రమే, కొంతకాలం కూడా కాదండి, కొన్ని గంటలు మాత్రమే. అది కూడా చెప్తున్నా, కొన్ని గంటలు మాత్రం. వైఫ్ సపోర్ట్ లేకుండా హస్బెండ్ వచ్చి ఇవన్నీ చేయడం కూడా కుదరదండి. సపోర్ట్ కూడా ఉందండి, నా విషయంలో సపోర్ట్ ఉంది. ఇన్ జనరల్ గా కూడా 90% ఆఫ్ ద కేసెస్ సపోర్ట్ ఉందండి. లైక్ అందరిదా, నా కేసులే నేను చెప్తానులేండి ఎందుకు వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు వెళ్ళరా తిరుగురా, నాకు కావాల్సింది నాకు ఇవ్వురా, ఇట్స్ ఎ డీల్ అయిపోయిందండి. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా నేను ఎలా చెప్తున్నా అంటే నాది ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. నువ్వు తిరుగు, నువ్వు ఏమన్నా చేయి, నువ్వు ఖర్చు పెట్టుకో, ఏమన్నా చేయి, కానీ నా దాంట్లో వచ్చే ఖర్చు మాత్రం నువ్వు పెట్టకు. దాన్ని పెట్టుకుంటే పెట్టుకోని. మరి వీడి దగ్గర రూపాయి లేకుండా ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గర ఉంది అంటే ఆ అమ్మాయి ఖర్చు పెడుతుందనేగా. నువ్వు 5 రూపాయలు తీయట్లేదు ఈరోజు, నీ అకౌంట్లో 5,000కి మించి అకౌంట్లో ఉండవు. 5,000 ఖర్చు పెట్టావంటే వెంటనే నీ పెళ్ళానికి తెలుస్తుంది, పాస్వర్డ్ తెలుసు, బ్యాంక్ అకౌంట్కి వెళ్తే ఒక వైఫ్కి ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తారు. ఇవ్వగలిగినప్పుడు నీకు తెలియకుండా ఎట్లా అవుతుంది చెప్పండి. సో ఆవిడ కూడా ఏంటంటే ఫ్రీ హ్యాండ్స్ అన్నమాట. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి నేను వస్తాను. ఒకవేళ ఆమె అతను ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ మీకెందుకు ఫోన్ చేసి ఒకసారి చేసిందండి. తర్వాత నుంచి ఏంటంటే తను అంటే ఇప్పుడు నా కేసులో చెప్తున్నాను, ఇతను నాకేదన్నా ఆమెకి జరగంది ఏదన్నా నాకు జరిగిపోతుందో, లేకపోతే ఇక్కడ నేను ఆ ప్లెజర్ని తీసుకోగలుగుతున్నాను అంటే మాత్రం ఆమె బయటకు వస్తుంది. ఆమెకి సేఫ్గా ఉంచి ఆమెకు కావాల్సిన ప్రొటెక్షన్, ఆమెకు కావాల్సిన గార్డింగ్, సేఫ్ గార్డింగ్ అన్ని చేస్తే అస్సలు మాట్లాడదండి. ఏదన్నా ఆమెకి కష్టం కలుగుతూ నా దగ్గరికి ఏదన్నా మంచి జరిగిపోతుంది అని అంటే మాత్రం బయటకు వస్తారు. అంటే ఆమెకి ఏదైనా నష్టం కలుగుతుంది ఆ నష్టం కూడా ఎట్లా, ఫినాన్షియల్ గా కానీ, లేకపోతే ఈయన ఉండాల్సిన టైంలో అక్కడ ఉండకుండా ఆమెకి కావాల్సింది చేయకుండా మా దగ్గరకు వస్తే కానీ, ఇలాంటప్పుడు మాత్రం బయటకు వచ్చేస్తారు. ఆమెకి కావాల్సింది జరుగుతూ ఆమెకి ఫేవరబుల్ గా ఉంటే మాత్రం నువ్వు ఏమన్నా చేసుకో, ఎవరన్నా నాశనం అయిపోని, ఏ అమ్మాయి అయినా అయిపోని, బయటకు వచ్చేటప్పటికి ఏమంటారు, ఆయన పెళ్ళయింది కదా, పెళ్ళైతే నువ్వు ఎలా ఉంటావు అని ఈ క్వశ్చన్స్ వేసుకుంటే బయటకు వచ్చేస్తావు. సాధారణంగా అంటే సొసైటీ అది సెల్ఫ్ డిఫెన్స్ అంటారు దాన్ని. నేను అలా అనట్లేదు, నాకు తెలుసు వాడికి పెళ్ళయింది అని, బట్ ఎలాంటి రిలేషన్ లో వాళ్ళ వైఫ్ తో ఉన్నాడని ఐ డజంట్ నో. మీకు చెప్పింది మాత్రం నాకు చెప్పింది అంతే. నాకు వాడేంటండి, వాడు అన్న చెప్పింది కానీ వాళ్ళ అక్క చెప్పింది కానీ ఇదేనండి. వాళ్ళ ఇంట్లో సఖ్యంగా లేరు, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ కూడా. ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు బాగానే ఉంటారు. ఆ టైంలో నాకు వీడు చెప్పింది కూడా అది. ఐ హావ్ ఎవ్రీథింగ్ వాట్ హి సెడ్ టు మీ. ఇంకెవరు మీకు తెలుసు కదా, చోటా గారే. ఆయన కూడా నాకు అదే చెప్పాడు. ఎన్నిసార్లు మీటింగ్స్ అయినాయి అండి, సందీప్ కిషన్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ అయినాయి, ఎన్నిసార్లు పిలిచేవాళ్ళు. నేను ఆఖరికి అది కూడా చెప్పా, నా వల్ల అయితే లేదు సార్, ఏదన్నా ఒక రిలేషన్ ఉన్నాము అంటే ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ హిస్ ఫ్యామిలీ. నేనేమో వాడికి విడాకులు ఇచ్చేసుకొని వచ్చేమని నేను డే 1 నుంచి నేను లేను సార్, నార్మల్ గానే ఉన్నాం, యాజ్ అ ఫ్రెండ్స్ గా ఉన్నాము. బట్ అది ఎక్స్ప్లోర్ అయిపోయి దాన్ని ఒక విగరస్ స్టేజ్ లోకి వెళ్ళి నేను మెయింటైన్ చేసే అంత నాకు లేదు సార్, నాకు వద్దు, లెట్ us సెపరేట్, నాకు వద్దు సార్, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్, నేను ఇక్కడికి వచ్చింది రిలేషన్లో పెట్టుకోవడానికి కాదు, నేను సినిమా చేయడానికి వచ్చా, ఐఎమ్ డూయింగ్ దిస్. మధ్యలో వచ్చాడు, లెట్ హిమ్, నాకున్న మెచ్యూరిటీకి నేను ఇప్పుడు క్లోజ్ చేసుకొని నా లైఫ్ నా ఫ్యామిలీ నేను చూసుకుని, నా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. వీడు పొద్దున్న లేస్తే 10:30 నుంచి 2 వరకు వీడితో ఉండాలి, మళ్ళీ 2 నుంచి నాకు 5 వరకు ఒక టైం సార్, అదే నా టైం, నాకు ఇవ్వాల్సిన టైం అదే. 5 నుంచి మళ్ళీ మొదలు టైం ఫ్రేమింగ్ కూడా పెట్టుకున్నా. 5 నుంచి 8:30 వరకు నేను తిరగాలి. అది బయట తిరగాలనే, ఇంట్లో ఉండాలా, ఎక్కడ ఉండాలా అన్నది సంబంధం లేదు, తర్వాత సంగతి. పగలు మాత్రం ఇంట్లో, సాయంత్రం మాత్రం వాళ్ళ ఆవిడ బెదిరించడం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా నేను మీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా బుక్ చేస్తాను ఎప్పుడో అన్నదట. అందుకని చెప్పి ఈ క్యాండిడేట్ ఈవినింగ్స్ ఉన్నాడు, ఈవినింగ్స్ మొత్తం బయట తిరగడమే. మీరు కావాలండి ఎక్కడైనా చూడండి, ఎవరన్నా అడగండి, ఇంటికి కూడా వెళ్ళడు, బయటనే.
ఆయన వెళ్తే నేను అనుకునేది అనమాట, నాకన్నా షూట్ ఉండాలి, వాడికన్నా షూట్ ఉండాలి ప్లీజ్ అని అట్లా ప్రే చేసిన డేస్ చాలా ఉన్నాయి. వాడికన్నా షూటింగ్ ఉండాలి, నాకన్నా షూటింగ్ ఉండాలి, అట్లీస్ట్ ఆ టైం నాకంటూ ఉంటుంది కదా. పీస్ ఉండేది కాదు అసలు, అస్సలు ఉండదండి. ఈ ఫిజికల్ టార్చర్ అన్న నాకు ఒక 2-3 రోజులకి తగ్గిపోతుందేమో కానీ ఈ మెంటల్ టార్చర్ ఏదైతే ఉందో అది తగ్గదండి. ఆఖరికి నేను మా ఊరికి వెళ్ళిపోయేదాన్ని, ఒక్కొక్కసారి మా నేటివ్కి వెళ్ళేదాన్ని, మా బాబుతోనో మా పేరెంట్స్తో ఉన్నాం. అక్కడ కూడా ఫోన్లు. మరి వీడు బయటకు వచ్చేసేవాడు 10 అయితే, వీడికి ఏ పని ఉండేది కాదు. సో వచ్చేసి ఇక ఫోన్లు అనమాట. 10 నుంచి 12:30, 1 గంట వరకు ఫోన్లు. ఆ ఫోన్లు మేము మాట్లాడుతూనే ఉండాలి. ఏం ఉండదండి మాటలు కూడా. మళ్ళీ ఇంకేంటి నాకు అదొక డ్యూటీ లాగా అయిపోయేది. అంతే డ్యూటీ ఇంకా నాకు అది. సో అది మెంటల్ టార్చర్ కదా. నువ్వు ఫోన్ ఆఫ్ చేసే అడగచ్చు, మీరు ఆఫ్ చేసేసుకొని మీరు ఉండొచ్చు కదా అని. ఆ తర్వాత జరిగే పరిణామాలు సో మొత్తం మీరు దాని బదులు ఇది నయం కదా, అంతే. సో ఆ తర్వాత టార్చర్ మళ్ళీ హైదరాబాద్ రావాలి, వర్క్ కోసం రావాలి, మళ్ళీ ఏదో ఒకటి యాక్టివిటీ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ దొరుకుతాను నేను. అది ఎలా ఉంటుందంటే తను గోడకేసి కొట్టేసుకుంటాడు, నేను మధ్యలో వెళ్ళి ఆపాను అనుకోండి, అది నాకు తగులుతుందండి. నాకు ఇంజురీస్ ఎన్ని అయినాయో నాకు తెలుసు. ఆ దీంట్లో ఏమైతాడంటే అక్కడ కొట్టే బదులు నాకు కొట్టేసేవాడు. నాకు ఒకసారి ఐ కూడా బర్న్ ఇదైపోయి రెడ్ అయిపోయి నెక్స్ట్ డే నాకు లిపి షార్ట్ ఫిలిం ఒకటి చేస్తున్నాను. ఆ షార్ట్ ఫిలిం కూడా నాకు అది ఇంపాక్ట్ వచ్చింది. అది మొత్తం లక్కీగా ఏంటంటే అది మొత్తం సీజీ వర్క్ అండి, లిపి అనే షార్ట్ ఫిలిం. ఆ దీంట్లో ఇది కూడా వాళ్ళు కవర్ చేశారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ ద ఫోటో. నాకు ఈ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్, ఈ కార్నర్ మొత్తం రెడ్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద బాల్ రెడ్ అయిపోయింది. ఒకసారి ఫ్రాక్చర్ అయింది చెయ్యి. ఇంట్లోనేనండి. మీ ఫ్లాట్ లో? నా ఇంట్లోనే. నా ఇంట్లో జరగచ్చు, నా కార్ లో జరగచ్చు, ఎక్కడన్నా జరగచ్చు సిచ్యువేషన్. ఇప్పుడు అతనితో మీరు ఏదైతే దీంట్లోకి వెళ్ళాడో ఒక అనుబంధంలోకి, ఆ టైంలో మీ ఫ్యామిలీ ఏంటి? నా ఫ్యామిలీకి తెలీదు. బట్ ఇలా కాల్స్ మాట్లాడినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి తెలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అప్పుడు? మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదండి. ఇంట్లో ఉంటే అసలు ఇంతెందుకు అయ్యేది. మా బాబు మా పేరెంట్స్ దగ్గర చదువుకుంటున్నాడు. అంటే మీరు సింగిల్ గా ఉండేదాన్ని. అదొక్కటే వాడికి ఫేవర్ అయింది. ఒక బాబు మాత్రం. సో అది కూడా ఒకటి నాకు మైనస్ అనే అనుకోవాలి. నాతో పాటు ఎవరైనా ఉండుంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుండే. అట్లీస్ట్ వీడు రాకుండా అన్న నేను ఏదన్నా కొంచెం అవాయిడ్ చేయగలిగుండేదాన్ని. బట్ ఇలాంటి వెధవల కోసం నేను నా బాబు కెరీర్ ని, మా పేరెంట్స్ ని సఫర్ చేయలేను కదా. సో మ్యారిటల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యి ఉందా? లేదండి, నాకు ఐఎమ్ సింగిల్ అండి. ఐఎమ్ సింగిల్. అంటే మీ బాబు అంటున్నారు కదా, అది ఎప్పుడుదోనండి. అది డివోర్స్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ లైక్ 2007 ఆ టైంలో నాకు డివోర్స్ కూడా అయిపోయింది. నా మ్యారేజే 2004. బట్ మ్యూచువల్ దీని మీద మాకు పేపర్స్ వచ్చేటప్పుడు 2006 2007 లో వచ్చింది. అది కూడా స్టార్ట్ పీరియడ్ అన్నమాట. వెరీ బిగినింగ్స్ అంటే ఎర్లీ మ్యారేజ్ అది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చారు? లేదండి, నేను వచ్చి లైక్ 2012 or 13 అంతే. ఓకే. 13 November or 12 November. అప్పుడు దాకా మీ ఫిజియోథెరపిస్ట్ గా హ్యాపీగా ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ లో. ఇక్కడికి వచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీకి వచ్చినాక ఐ హ్యాడ్ వెరీ హ్యాపీ లైఫ్. చక్కగా షూటింగ్స్ చేసుకునేదాన్ని, ఇంటికి వెళ్ళేదో తినేసి పడుకునేదాన్ని. బాగుండే నా లైఫ్ కూడా. నాకు ఇండస్ట్రీలో కూడా చాలా మంచి కెరీర్ వచ్చింది. బిగినింగ్ డేస్ లోనే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో వర్క్ చేశాను. మంచి సర్కిల్ ఫామ్ అయింది. అందులో ఇంకా చదువుకున్న అమ్మాయి అంటే ఇంకా బాగా చూసుకుంటారు మన ఇండస్ట్రీ వాళ్ళు. అమ్మాయి డాక్టర్ చదువుకుంది అని. వెరీ రెస్పెక్టెడ్ పీపుల్ కూడా నాకు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుండే వాళ్ళు. మంచిగా ఉంది. దరిద్రుడు అంతే, మనకి రాసి పెట్టుంటే మనం ఏది ఆపలేమండి. ఓకే. మరి మీరంతా మరి రెస్పెక్టెడ్ పర్సన్ కదా, కొన్ని సినిమాలు చూస్తే మీరు చేసిన ఎందుకని అలాంటి రోల్స్ చేశారు కదండి. అంటే మనకు కొన్ని ఉంటాయి కదా, కొంచెం మనం ఎక్కువగా ప్రొవోక్ చేసే క్యారెక్టర్ లాగా కొన్ని ఉంటాయి. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు. నేనేం అప్పుడు అంత ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కాదు. టు బీ ఫ్రాంక్, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి శ్రీసుధ అంటే అర్జున్ రెడ్డిలో చేసింది కదా అని అనుకున్నా. అప్పటిదాకా నా పైన ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలీదు.
సో నాకంటూ నాది ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, సినిమాలో చేయాలంటే ఒక మాస్కి రీచ్ అవ్వాలి. నేను మాస్కి రీచ్ అవ్వాలంటే నేను ఎలాంటి రోల్స్ ప్రిఫర్ చేయాలని అనుకున్నా. సో కొన్ని డీగ్లామర్ రోల్స్ కూడా చేశాను. మరి అలా అంటే అవును సినిమా నా వెరీ బిగినింగ్లో డీగ్లామరే చేశాను నేను. సో రవిబాబు సార్ అంటే మంచి సినిమాలే చేశారు కదా, ఆయన దాంట్లో ఒక 5 క్యారెక్టర్స్ ఉన్నా చాలా బాగుంటాయి అని బ్లంట్గా వెళ్ళిపోయానండి. నాకు అసలు ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి ఏం తెలియదు, పని మనిషి అంతే. కో డైరెక్టర్ సార్ ఒకటే అన్నారు, నేను అప్పుడు దమ్ము చేస్తున్నా. అప్పుడు అక్కడ మన సురేష్ బాబు గారి ఆఫీస్ ఉండే ఫిలిం నగర్లో. ఈవినింగ్ నాకు అది నా ఆఫీస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కలిస్తే, అమ్మ నువ్వు ఎన్ని సినిమాలు చెయ్యి, ఈ సినిమా చేయి నీకు బాగుంటుంది అన్నాడు. బ్లంట్ నమ్ముతాం అంతే, ఇక్కడ ట్రస్ట్ అండి అంతే. నాకు తెలియని ఇండస్ట్రీ, ఎవడైనా చెప్పినా కానీ నమ్మే స్టేజ్లో ఉండదు. ఇది బాగుంది చెయ్యమ్మా అంటే చేసేదాన్ని అంతే. వెళ్ళి పెర్ఫామ్ చేయడం, డబ్బులు తీసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే నాకు తెలిసింది అప్పుడు. మేకప్ ఆర్ట్స్ అది మనకు అసలు తెలియని నాలెడ్జ్ అది. ఇప్పటికి ఈ రోజుకి నాకు మేకప్ వేసుకోవడం రాదు. మ్యాక్సిమం వేసుకుంటే కాజల్ పెట్టుకుంటే, లిప్స్టిక్ వేసుకుంటే, మీరు ఇప్పుడు చూసినా నాకు అది తెలిసిపోతుంది మీకు. ఏదో ఒకటి అంటే పెద్ద పేరు లేని ఆర్టిస్టులతో ఒక అది క్రష్ ఫిలిం. క్రష్ ఫిలిం రవి సారే కదా, రవిబాబు సారే కదా. మాకు ఒకటి ఏంటంటే, మా కెరీర్ బిగినింగ్ లో ఎవరైతే మాకు మంచిగా చూసుకొని మంచి ఫిలిమ్స్ ఇచ్చి మా కెరీర్ కి ఒక పేరు, ఒక శ్రీసుధ ఏం చేసింది అంటే, అవును సినిమా చేసింది, దమ్ము సినిమా చేసింది, ఈ నాయక్ చేసింది, రేసుగురం చేసింది అని మాకు ఒక ఐడెంటిటీ ఇస్తారు చూడండి. రాజీవ్ కనకాల వైఫ్. మరి అది మంచి రోలేగా, మరి మీరు అదెందుకు గుర్తుపెట్టుకోలేదు, క్రష్ ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? దట్స్ వాట్ ఆడియన్స్ పల్స్ ని ఆర్టిస్ట్ ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకోగలుగుతుందో తన కెరీర్ వెళ్ళిపోతుంది. అదొక్క క్యారెక్టర్ నేను కంటిన్యూ చేయలేదండి. సో మాకు ఒక ఐడెంటిటీ ఒక డైరెక్టర్ ఇచ్చాడు అని అంటే మేము ఆ గ్రాటిట్యూడ్ పెట్టుకుంటాం. సో ఆయన ఏం సినిమాలో ఏ రోల్ ఇచ్చినా, అడుక్కు తినే రోల్ ఇచ్చినా, లేకపోతే నువ్వు ఈ సినిమాలో ఇలా స్ట్రింగ్స్ వేసుకొని ఇలా యాక్షన్ చేయాలి అంటే మేము చేసేస్తాం. అవును, చాలా మందికి ఏంటంటే బయట వాళ్ళకి తెలియని విషయం, మీరు ఒక క్యారెక్టర్ చేశారు, నేను ఇప్పుడు చెప్పిన ఒక వ్యాంప్ టైప్ రోలో, ప్రొవోక్ చేసే రోలో, అక్కడ క్యారెక్టర్ ని ఆపోజిట్ క్యారెక్టర్ ఇలాంటి చేసినప్పుడు మీరు అసలు కొంతమంది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయటం వెనక కావాలని చేస్తుంటారు, అలా ఏ ఉండదు, ఇంటెన్షనల్ గా చేస్తుంటారు, ఒకటి గ్రాటిట్యూడ్ తో అనే అభిప్రాయంతో కొంతమంది ఉంటారు. నేనైతే గ్రాటిట్యూడ్ తోనే చేశానండి. సేమ్ రవి సార్ నాకు ఎప్పుడైతే స్టార్టింగ్ లో నేను ఏం సినిమాలు చేశాను ఇవన్నీ ఆయన చూడలేదండి. ఆర్టిస్ట్ వచ్చింది, ఆయన కొత్త వాళ్ళు కావాలి, ఆయన అనుకున్న బడ్జెట్స్ లో ఆయన సినిమా కంప్లీట్ అవ్వాలి, నేను చేస్తున్నాను, చేయించుకున్నారంట. అలాంటి సినిమా నాకు. ఇంకొకటి బయట వాళ్ళకున్న ఇంప్రెషన్స్, సినిమాల్లో ఏమేమో జరుగుతాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక మాకు హెడ్ లో ఉంటాయి. ఇవన్నీ జరగకుండా నేను సేఫ్ జోన్ లో వెళ్తున్నాను, నన్ను బాగా రెస్పెక్ట్ఫుల్ గా నన్ను తీసుకున్నారు, మంచి చూసుకున్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి మేము అంతే. సో ఆయన పిలిచారు అని అంటే ఓకే ఏదో ఒకటి మంచి ఉంటేనే పిలుస్తారు అనుకున్నా. ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది. సో మంచి ఏంటంటే జనాలకి రీచ్ అయ్యాను, చెడు ఏంటంటే వేరే రకంగా రీచ్ అయ్యాను అంతే. అది మనం థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, సర్లే నీకెవరు అంటున్నారు, రేస్ గుర్రం చేశాను, అవి ఎందుకు మీకు రీచ్ అవ్వలేదు? టైమింగ్ సేమ్. అర్జున్ రెడ్డిలో నేను చేసిన ఫ్యూ మినిట్స్, సర్లేర్ నీకెవరిలో చేసిన ఫ్యూ మినిట్స్ సేమ్ లెంత్ అండి, స్క్రీన్ స్పేస్ సేమ్ ఉంది. కానీ అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు అందరూ, సర్లేర్ నీకెవరు ఎందుకు మర్చిపోయారు? ఇంకా అది సూపర్ హిట్. అది స్ట్రైకింగ్. నువ్వు తీసుకునే దాంట్లోనే తేడా ఉంది, మేము చేసే దాంట్లో తేడా లేదు. నేను అన్ని ఫిలిమ్స్ చేస్తున్నాను ఈ రోజుకి. సరే జనాల్లో ఇది ఒకటి ఉంది కదా, నేనేం చేశాను, అందరూ అడుగుతుంటే లేదు సార్ నేను అది చేయను, ఇంకా స్టాప్ చేసా. బికాస్ మై సన్ ఆల్సో గ్రోన్ అప్, నేను వాడికి ఇంకా ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. సో నాకంటూ నా ఫ్యామిలీ కూడా నా సినిమాలు చూడాలి అన్న ఒక చిన్న ఫీల్ ఉంది సార్ నాకు. నేను డబ్బులు సంపాదించుకున్నాను చాలు, బట్ నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది. మా ఫాదర్ ఎక్కువ కామెడీ ఫిలిమ్స్ అవి ఎక్కువ చూస్తారండి. సో ఆయన ఎప్పుడన్నా నా సినిమా ఒక్కసారి చూడాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. మన పేరెంట్స్ కూడా చూడాలి, మా అన్నయ్య కూడా చూడాలి నా సినిమా, వాడు కూడా రియాక్ట్ అవ్వాలి, నవ్వాలి. సో అట్లా ఇలాంటిది ఎప్పుడన్నా చేసినప్పుడు కొంచెం మీకు కూడా రేపు అసలు చేసేదాకా మీకు తెలియకపోవచ్చు, మీరు చేసేదాకా అది
ఎలా వస్తుంది తెర మీద అనేది మీకు ఆ టైంలో కూడా తెలియకపోవచ్చు. తెలియదండి. వన్స్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మూవీ బయటకు వచ్చి ఆ స్క్రీన్ మీద మీరు చేసినటువంటి ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే రేపొద్దున మన ఫ్యామిలీ ఈ రోజు కాకపోవచ్చు, రేపొద్దున మీ పిల్లలు పెరిగిన తర్వాత రేపొద్దున మన అమ్మ ఇలాంటి రోల్ చేశారు, ఉంటుంది. అది కొంచెం అది ఉంటుందా ఉండదా అసలు లోపల మైండ్ లో ఉంటుందా సార్? ఎందుకు ఉండదు? ఇప్పుడు వాడే కాదు సార్, వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడు వాడు చూడకపోయినా మా అమ్మది కదా ఈ సినిమా నేను చూడను అనుకున్నా, వాడి ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు పెద్దోళ్లే కదా, వాళ్ళు టీనేజర్స్, వాళ్ళు చూస్తారు కదా. సో అది నాకు రియలైజ్ అయినప్పుడు నేను వద్దు ఇంకా నేను చేయకూడదు అని. ఆఫ్టర్ క్రష్ ఐ డిడ్ంట్ డు ఎనీ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. నేను అస్సలు చేయలేదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, చాలా ఆఫర్స్ వచ్చినాయి, వెరీ గుడ్ రెమ్యునరేషన్ కూడా. అంటే నేను ఇంకా హ్యాపీగా ఒక సినిమా చేస్తే సంవత్సరానికి సెటిల్ అయిపోవచ్చు, సంవత్సరం నేను సినిమా అక్కర్లేదు అన్న పేమెంట్స్ తో నాకు వచ్చినాయి సార్ ఆఫర్స్, మెయిన్ లీడ్స్ తో వచ్చినాయి. ఎందుకు తమిళ సినిమా రీసెంట్ గా కూడా నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఒక పెద్ద హీరోకి చేయాలి అని చెప్పి. త్రూ అవుట్ విలన్ తో ఉంటానట. బట్ స్టిల్ ఐ సెడ్ లైక్ నాట్ ఈవెన్ డైలాగ్ కూడా నేను అలాంటిది నేను ఎక్స్ప్రెస్ చేయదలుచుకోలేదు, నేను చేయనండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. సో అందుకే ప్యారలల్ గా నేను ఇంకా అనదర్ ప్రొఫెషన్ కూడా తీసుకొని హ్యాపీగా ఇది చేసుకుందాము, రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు సార్. యాక్చువల్లీ మా బాబుకి నేను చేసిన సినిమాల ఇంపాక్ట్ కంటే ఈ ఇష్యూ ఎక్కువ వాడికి మైండ్ లో వెళ్ళిపోయింది, ఈ ఇష్యూ ఎక్కువ వెళ్ళిపోయింది. సో హీ రియలైజ్డ్, ఇప్పుడు ఇంజనీరింగ్ సార్ 4th year. సో హీ రియలైజ్ దట్ మా మదర్ ఎందుకు ఏడ్చేది, ఎందుకు మమ్మల్ని కలవడానికి ఎందుకు రాలేదు అంటే ఈ దెబ్బలు ఎక్కడ కనిపిస్తాయో అని తను రాలేదు, ఈ దెబ్బల్ని చూపించకుండా ఉండడం కోసం తను గుంటూరుకి రాలేదు, ఇలా ఫీల్ అవడం స్టార్ట్ చేశాడు. తప్పు ఎలా జరిగింది, ఎవరి సైడ్ జరిగింది అన్నది వాడు ఆలోచించలే. వాడు ఏంటంటే ఓకే మా అమ్మకి దెబ్బలు తగిలినాయి కదా, ఇది అవాయిడ్ చేస్తే రాకుండా ఉంటే తెలియదు కదా అని తను రాలేదు నా దగ్గరికి. హీ మిస్డ్ మీ అలాట్ సార్. అర్థమైంది బాబుకి, అది అర్థమైంది వాడికి. సో దాని మీద ఈ క్రష్ మూవీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిమ్మల్ని అమ్మ బాగా ప్రేమిస్తాడా? వాడు ఎప్పుడూ ఉంటది, ఇది జరిగిందనో అది జరిగిందనో వాడికి ఎప్పుడు నా మీద నెగిటివ్ లేదు. ఈ అసలు నాకు నేను అదే నా అదృష్టాన్ని ఫీల్ అవుతా. ఇక నా ఫ్యామిలీ కూడా సార్. ఒక అమ్మాయి బలం కదా, ఎంతో బలాన్ని నాకు చాలా బలం, నైతిక బలం, నాకు చాలా బలం సార్. నా బర్త్డే రోజు ఈ గొడవ జరిగింది సార్, April 11th మార్నింగ్ 11కి వస్తే నైట్ 8:39 వరకు నేను స్ట్రగ్లింగ్ లోనే ఉన్నాను సార్ వీడి ఇష్యూలో. సో ఆ రోజు నేను నా ఫ్యామిలీని మిస్ అయిపోయానుగా. సో బట్ స్టిల్ మై పేరెంట్స్ ఎలా అంటే ఇప్పటికన్నా నువ్వు బయటకు వచ్చేసావు, పోతే డబ్బులు పోయినాయి, అట్లీస్ట్ ఇంక పూర్తిగా నాశనం అవ్వకుండా కొంత నాశనం అయ్యి వచ్చేసావు కదా, నౌ యూ లీడ్ యువర్ పర్సనల్ థింగ్స్, ఇంకా ఇందులో ఇలాంటివి ఇంకా నువ్వు చేసుకోకు, నీదైన జీవితాన్ని నువ్వు జీవించు అని వాళ్ళు కూడా చెప్పారు. దే వర్ వెరీ సర్ప్రైజ్డ్ అసలు. యాక్చువల్లీ ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇంత ప్రాపర్ గా ఆలోచిస్తావు కదా, ఇలా ఎలా ఇరుక్కోగలిగావు అని వాళ్ళకి సర్ప్రైజింగ్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇలా సింగిల్ గా ఉండి ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నాకు ఎర్లీ మ్యారేజ్ అయింది, ఇమీడియట్ గా నాకు ఎర్లీగానే వి వర్ సెపరేటెడ్. సో అప్పటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి నేను సింగిల్ గానే ఉన్నా. బట్ బాబుకి 4-5 years అంటే వాడు స్కూల్ కి వెళ్ళక ముందు వరకు ఇద్దరమే ఉన్నాం. అది పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, అది ఎందుకు ఫెయిల్ అయింది? అది హీ వాజ్ ఇంటూ అనదర్ రిలేషన్ అండ్ అతను డివోర్స్ నాకు డివోర్స్ రాకముందే హీ గాట్ ఎంగేజ్డ్ అండ్ అన్ని జరిగినాయి. సో నేనంత లైఫ్ కూడా నేనేం లీడ్ చేయాలి, అతని గురించి మంచి చెడు చెప్పే అంత కూడా నాకు అప్పుడు అంత లేదు. నా చదువే నా 2nd semester ఆ గోలలో ఫిజియోథెరపీ అప్పుడు నాకు మ్యారేజ్ అయింది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ తాళిబొట్టు ఈ నల్ల పూసలు వేసుకొని ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ మైండ్ లో ఉండే నాకు. సో అవన్నీ దాచుకొని వెళ్ళాను. తెలుసు అందరికి, కాలేజ్ మొత్తం తెలుసు. స్టిల్ అందరూ చదువుకుంటుంటే నేనేమో తాళిబొట్లు వేసుకొని వెళ్తుంటే డిఫరెంట్ ఫీలింగ్. బట్ నేను అది మంచి చెడు అని చెప్పే దాంట్లో నేను అసలు అప్పుడు అంత మెచ్యూరిటీ కూడా నాకేం లేదు. బట్ ఇది ఏంటంటే మెచ్యూరిటీ ఉన్నా కూడా నేను ఏమీ చేయలేని స్టేజ్ లో ఉన్నా. సో బయటకు వస్తే అసలు అంటే ఈ 1.5 year కూడా అతని ఇంటెన్షన్స్ కానీ ఏమి మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డారనుకోవాలా? ఎవరివి? అతను మీతోటి అతనే వచ్చి మీకు ప్రపోజ్ చేయటం ఇవన్నీ చేశాడు అన్నారు కదా. సో అతను ఏంటి
అతని సార్ ఇంటెన్షన్ అతను ఏంటి అని ఏంటి ఏమిటి అన్నది వర్క్ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు సార్, నాకే కాదు అంటే ఎవరిని అడిగినా కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు తను కూడా. లో ప్రొఫైల్ గా సార్, అసలు అదొక నంగి ఉంటారంటారు చూడండి, అది మెయింటైన్ చేసేవాడు కదా. అంటే అతి వినయంగా మీరు ఉంటారు. ఎక్కడన్నా చూసారా సార్ పోనీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటో లేకపోతే వాళ్ళకి ఎంత మంది ఏంటో మీకు ఇప్పుడు తెలుసా? అక్కడే వాళ్ళిద్దరు టూ డిఫరెంట్ పోల్స్ లాగా కనిపిస్తారు. ఎవరో మరి చోటా గారు ఒకలేమో ఫుల్ ఎక్స్పోజింగ్ లో ఉంటారు, ఒకలేమో అసలు ఉన్నాడా లేదా అన్నట్టు. మరి నాకెలా తెలుస్తుంది సార్? ఓకే, నువ్వు అబద్ధం ఆడి నాతో ఒక లీడ్ చేయాలనుకున్నప్పుడు ఇంక నాకు ఎలా తెలిసేలా చేస్తావు నువ్వు? అసలు తెలియనివి కదా. అవును. ఇప్పుడు అమ్మాయిది తెలిసే ఛాన్సెస్ చాలా ఉంటాయి సార్, బట్ అబ్బాయిది తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఇలా ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ మాకు తెలుస్తాయి. మాకు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా, వాడు నా ఇంటికి ఏ టైం అన్నా వచ్చే ఫ్రీడమ్ ఉంది. ఆ టైంలో మీలో ఉన్న ఏ వీక్నెస్ అతను మిమ్మల్ని లొంగ తీసుకునేలా చేసే? ఎమోషనల్ వీక్నెస్ సార్. అంతే. ఏ అమ్మాయి అయినా ఒక ఇదిలోకి వెళ్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎమోషనల్ బాండింగ్. బయట ఎంతమంది డబ్బుల కోసమో అది కోసం ఇది కోసం అంటారు, కానీ డబ్బు అసలు నథింగ్ సార్. ఒక అమ్మాయి సంపాదించాలి అని కనుక అనుకుంటే వీళ్ళందరూ నథింగ్ సార్. అసలు అబ్బాయితో రిలేషన్ అదే నేను చెప్తున్నా, ఒక అబ్బాయితో రిలేషన్ మెయింటైన్ చేయాలి, వాటితో డబ్బులు సంపాదించాలంటే అసలు రిలేషన్షిప్ అవసరమే లేదు సార్. మీకు తెలియదు ఏముంది, ఇవాళ రేపు అమ్మాయిలు ఎలా సంపాదిస్తున్నారు, దే హ్యావ్ మెనీ సోర్సెస్. బట్ ఒక అబ్బాయితో ఒక రిలేషన్ ఉంది అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ వీక్నెస్. నాకు తెలిసి అదొక్కటే, బికాస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను అదే చెప్తాను. ఒక్కటి చెప్పండి, మీరు ఎలా అతనికి ఏ టైమ్ ఆఫ్ అది పర్టికులర్ ఒక టైం ఉంటుంది కదా సార్? మనకి ఒక రెస్పాన్సిబిలిటీస్ లేవు, మనం ఒక ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం, మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు అని మనం ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ వస్తుందో అప్పుడు మన కెరీర్ దరిద్రమే అయిపోతుంది. ఇట్లనే అవుతుంది, ఎవడో ఒకటి ఎంటర్ అవుతాడు లైఫ్లోకి. మనం ఏదో ఒకటి లేదు అని ఏదైతే వాక్యూమ్ ఫీల్ అవుతామో ఆ వాక్యూమ్ని ఎవడన్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తాడు చూడండి, అప్పుడు మనం నాశనం అయిపోయినట్టే, అక్కడ కొంచెం పడిపోతాం. సో అది వాడు క్యాష్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ థింగ్, I no need to depend on anyone for the financial support. సో అది కూడా వాడికి తెలుసు. Because I am leading my own life. వాడు కార్లు అమ్ముకొని వాడి ఇల్లుకు ఈఎంఐలు కట్టుకోలేని స్టేజ్ లో ఒక అమ్మాయి ఇంకొక ఇల్లు కొనుక్కొని ఇంకొక సంవత్సరానికి కార్లు మారుస్తున్న స్టేజ్ లో ఉన్న అమ్మాయి తగిలితే ఎవడెందుకు వదులుకుంటాడు సార్? నువ్వు బయటకు వెళ్తే నా కార్డే వాడుతున్నావు, నువ్వు ఇంకేదైనా జరిగితే నా కార్డే యూజ్ చేస్తున్నావు, అలాంటి అమ్మాయిని ఎవడు వదులుకుంటాడు సార్? ఆ టైంలో మీరు ఎంత కోల్పోయారు? నేను మనీ గురించి పెద్దగా మాట్లాడాను సార్. నేను వాడి రిలేషన్ లో ఉన్నప్పుడు నేను మనీ గురించి ఎక్కువ అసలు ఎప్పుడు మాట్లాడలేదు. నా మనీ ఇవ్వరో లేకపోతే నా మనీ ఇస్తేనే నేను అనేది నాకు అప్పుడు రాలేదు సార్ అది మైండ్ లో. మీరు అతని కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు అంటున్నాను? ఎంత ఖర్చు పెట్టానంటే నేను వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లో 40 లక్షలు సార్. 40 lakhs నేను మొత్తం అన్ని కలిపి సార్, వాడికి ఇచ్చింది కానీ లేకపోతే నేను స్పెండ్ చేసింది కానీ అన్ని కలిపి 40 lakhs సార్. గిఫ్ట్లు కావచ్చు ఏమన్నా కానివ్వండి సార్, ఏదైతే నా దగ్గర ప్రూఫ్ పరంగా నేను ప్రెజెంట్ చేయాలనుకున్నది అయితే 40 lakhs సార్. అవి కాకుండా ఇంకా కూడా ఉండి ఉండొచ్చు ప్రూఫ్స్. 40 లక్షల దాకా మరి ఇంట్రెస్ట్ ఎవడిస్తాడు సార్? తెచ్చిన దానికి ఇంట్రెస్ట్ ఎవడో నీకు రూపాయికి పావులాకి ఇవ్వడు కదా సార్. బ్యాంక్ లోనే లేదు సార్. ఎందుకు ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు మీకు తెలిసినంత వరకు అతను? నేను గొడవ చేసేసాను సార్ April 11th రోజు. నా పర్సనల్ టైం ని కూడా నేను కిల్ చేసే అప్పటికే నేను వెక్స్ అయిపోయాను సార్. ఎప్పుడు వదిలించుకుందామా అని ట్రై చేస్తున్న టైంలో ఇంకా నాకు అర్థమైపోయింది అతని విషయంలో, ఎప్పుడో అర్థమైంది. అది బయటికి వద్దాం అన్న టైంలో ప్రతిసారి ఏదో ఒకటి ఎవడో ఒకటి రావడం, కన్విన్స్ చేయడం, దాన్ని మళ్ళీ సెటిల్ చేయడము, మళ్ళీ సాఫ్ట్గా వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బట్ మనకు ఒక వెక్స్ స్టేజ్ ఒకటి వస్తుంది సార్, ఇది ఇక్కడతో స్టాప్ చేసేయాలి. ఆ పాయింట్ ప్రతిసారి రీచ్ అవుతున్నా, మళ్ళీ వెనక్కి ఈ వీక్నెస్ బయటికి వస్తే ఫస్ట్ థింగ్ ఇన్నాళ్ళు మనం బిల్డ్ చేసుకున్న కెరీర్ టక్మని పోతుంది సార్. ఒక అమ్మాయి ఎప్పుడన్నా బయటికి వచ్చింది అంటే మీరు ఎవడైనా పబ్లిక్కి చెప్తున్నా అర్థం చేసుకోండి. మీరు చేసుకోకపోయినా మీరు ఏం హెల్ప్ చేయనక్కర్లే ఆమెకి. అట్లీస్ట్ ఆమె ఇన్ని రోజులు ఏం స్ట్రగుల్ అయితే ఈ రోజు బయటకు వచ్చింది, అసలు ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజు అన్న ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలి. సరే డబ్బులా, సరే ఓకే, వాళ్ళు ఇంత అయిన తర్వాత కాంప్రమైజ్కి వాళ్ళు డబ్బులు ఇస్తామని రాకుండా ఉంటారా? వస్తారుగా. వచ్చినా కూడా నేను ఇంకా వద్దు అనుకొని నేను ఎందుకు నిలబడి ఉన్నాను? దిస్ షుడ్ నాట్ రిపీట్ ఫర్ ఎనీ అదర్ గర్ల్. అట్లీస్ట్ ఒక లా రావాలి సార్. అందరు ఏమంటారంటే
వాడికి పెళ్ళైంది వాడికి తెలియదా వాడికి పెళ్ళైందని? వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాడి ఇంటి నుంచే కదా వస్తున్నాడు. మరి ఇంటి నుంచి వస్తున్నాడు, పెళ్ళం ముఖం పిల్లల ముఖం చూసే కదా వస్తున్నాడు. సార్ నేనంటే సింగిల్ గా ఉన్నా, నేను ఎవరి ముఖం చూడక్కర్లే, నేను స్ట్రైట్ అవే బయటకు వస్తున్నా. నువ్వు ఇంట్లో నుంచేగా వస్తున్నా, మరి నీ బుద్ధి ఏమైంది? ఎవడన్నా అడుగుతున్నాడా సార్? బట్ నీ పెళ్ళానికి కూడా తెలుసుగా నువ్వు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అన్నది. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా, ఎవరైనా కలవడానికి వెళ్తారు, నీకు రోజు చెప్తున్నాడు ఆఫీస్ షూటింగ్ అని చెప్తున్నాడు. ఏదో ఒక రోజు నీకు తెలుసుగా, పోనీ ఆ రోజు నువ్వు అనుకోవాలిగా, నీ పెళ్ళం కూడా అనుకోవాలిగా. వీడు రేపు పొద్దున అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా బతికేమవుతుందో నా అనుకోలేదుగా. ఎందుకు అనుకోలే? నాకు ఒక మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్ ఉంది. సో నేను ఈ రోజు నేను సేఫ్ జోన్ లో ఉన్నాను. పోతే దాని కెరీర్ పోతుంది, అదే పోతుంది, అదొక వేస్ట్ ది, అది ఇదని ఇలాంటి మాటలన్నీ వస్తాయి సార్. ఆఖరికి ఒక ప్రాస్టిట్యూషన్ అన్న ఒక వర్డ్ కూడా వస్తుంది ఒక అమ్మాయికి. నువ్వు ఇదే చేసావు, నువ్వు డబ్బుల కోసమే చేసావు. నాకు ఒక్క ప్రూఫ్ చూపించమనండి సార్ ఎవరినన్నా. ఒక అమ్మాయి వాడి దగ్గర ఇంత డబ్బులు తీసుకొని ఈ అమ్మాయి ఇచ్చిన దానికంటే వాడే ఎక్కువ ఇచ్చి ఈ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడు అని ఒక్క ప్రూఫ్ ఎవరిని చూపించలేరు సార్. ఎవరు చూపించలేరు సార్. అలా చూపించగలిగినప్పుడు అసలు అది రిలేషన్. నాకు తెలిసి అమ్మాయి రాశారు, అప్పుడు అబ్బాయి వస్తాడు బయటకు వచ్చి చెప్పడానికి. డెఫినెట్ గా అబ్బాయి వస్తాడు అప్పుడు. మనీ మ్యాటర్స్ ఉంటాయి డెఫినెట్ గా. నేను ఇంత ఖర్చు పెట్టాను నీకు అని వస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు వస్తున్నారు కదా, మొన్న ఏదో ఒక ఇష్యూ అయింది చూడండి మా ఆంధ్రాలో, బాంబే నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను ఇంత పంపించాను అని చెప్పి వాడు చూపిస్తున్నాడు ఆయన ప్రూఫ్. మల్టిపుల్ సార్. ఇక్కడ అమ్మాయి వల్ల అబ్బాయి స్ట్రగుల్ అయినవి ఉన్నాయి, అబ్బాయి వల్ల అమ్మాయి స్ట్రగుల్ అయినవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ అమ్మాయి స్ట్రగుల్ అయినవి ఉంటాయి. ఎందుకంటే ఈ అమ్మాయి తప్పు చేసినా చేయకపోయినా బయటకు వచ్చి బ్లేమ్ అయ్యేది అమ్మాయే, అబ్బాయి కాదు. ఇక్కడ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తుంది అమ్మాయి, అబ్బాయి కాదు. నీకు పెళ్ళాం ఉంది, ఏముంది సార్ ఇవాళ జరుగుతుంది, ఇవాళ సాయంత్రం పోతాడు. ఇప్పుడు నన్ను ఎలా కన్విన్స్ చేస్తాడో రేపటి పెళ్ళాన్ని కూడా అలానే కన్విన్స్ చేస్తాడు. నన్ను క్షమించు, నేను రేపటి నుంచి మాట్లాడు. సేమ్ అక్కడ అలవాటైపోయి ఉంటుంది. పెళ్ళాం ఏంటి, సర్లే వీడిని ఇప్పుడు వదిలేస్తే నాకు రేపు కెరీర్ నాకు కూడా ఉండదు కదా, పిల్లలు ఉన్నారు కదా, నా కూడా సర్దుకొని చక్కగా హ్యాపీగా ఉంది ఆమె కూడా. అక్కడ అంటే మనం వాళ్ళు కూడా చెప్పాలంటే బాధితులే, మీరు ఎలా బాధితురాలో. కానీ మరి ఇంకొక అమ్మాయిని నువ్వు ఇచ్చేస్తున్నప్పుడు నీకు తగులుతుంది కదా అది. నువ్వు ఆ రోజే కనుక నువ్వు స్టాప్ చేసి ఉంటే ఇంతవరకు రాదుగా. కొన్ని నేను నీ నోటీస్ లోకి తేలేదా, నీ నోటీస్ లోకి వచ్చింది. కొన్ని నోటీస్ లోకి రాకుండా ఎవరో ఏదో జరిగిపోతుంది నా నోటీస్ లో లేదంటే లేదు. అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఆమె మీకు కాల్ చేసింది అన్నారు కదా. కాల్ చేయడం కాదు సార్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వదిలేరా ఎంతకాలం జరిగింది సార్? ప్రతిసారి జరుగుతూనే ఉండేది సార్, ఇది ప్రతి ఇయర్ జరుగుతూనే ఉండేది ఇష్యూ. నేను ప్రతిసారి వెళ్ళడం, వాడి అసిస్టెంట్లు రావడం, లేదా వీడు పెళ్ళ మేము ఇంట్లో ఉండి డోర్లు తీయకుండా ఉండడం, ఇదేమో మళ్ళీ నాకు ఫోన్లు చేసేది, మళ్ళీ వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి నాకు ఫోన్లు చేసి నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇట్లా చేస్తాడే పామ్మ, నేను ఇప్పుడు వస్తున్నా నీ ఇంటికి, నీ ముందే నేను ప్రూవ్ చేసేస్తా, నాకు ఇంకొద్దు మీ ఓడితోటి, నేను ఈ రోజు చెప్తాను, కానీ నీ ఓడు మా ఇంటికి వస్తే మాత్రం నేను చంపేస్తా. ఇలా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయండి. వాడి సెల్లార్లోనే నేను వస్తున్నానని వాళ్ళకి తెలుసు. బికాజ్ వాళ్ళదేమి ఎవరు పడితే వాడు వెళ్ళే అపార్ట్మెంట్ ఏం కాదు, సెక్యూర్డ్. సో కింద సెక్యూరిటీ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే పలానా అంటే వాడు వెంటనే కిందకి వచ్చేసేవాడు, వీడు నన్ను ఆపేసేవాడు కింద. అలా చాలా సార్లు జరిగితే నేను కార్లో వాడిని తన్నులు మామూలుగా లేవండి. అవునా? ఆఖరికి మళ్ళీ నేను వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూ ఒకటి ఉందండి. ఐ కెన్ నాట్ హోల్డ్ వెరీ టైట్లీ. ఇప్పుడు ఎవరైనా మీద వచ్చినా ఫైట్ చేసే ఇది ఉన్నా ఐ కెనాట్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్, అది కూడా ఉంది. సో ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బాబాలే ఉంది లేకపోతే పుష్టిగా ఉంది అనుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ యూజింగ్ మై మెడిసిన్ ఫర్ 2-3 days ఐ కెనాట్ సర్వైవ్ ఈవెన్. ఐ కెనాట్ గో టు ద వాష్రూమ్ ఆల్సో. ఐ హ్యావ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్. ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాలి. ఐఎమ్ an SLE పేషెంట్ సార్. ఏమండి? SLE ఇట్స్ an ఆర్థరైటిక్ లూపస్ డిసీజ్ నాకు. సో నా జాయింట్స్ కూడా ఇప్పుడు నా రింగ్స్ ఇట్లా లూజ్ గా తిరుగుతున్నాయి కదా, బట్ యూ కెన్ సీ దిస్, ఈ బల్జ్ ఏదైతే ఉందో అది లావ్ అయిపోతాయి సార్ నా ఫింగర్స్ మార్నింగ్ టైం. అవునా? సో నాకు మార్నింగ్ 4-5 కల్లా జాయింట్ డిసీజ్ స్పెషల్లీ ఫర్ మై డిజిటల్ జాయింట్స్, ఫీట్ కానీ కాళ్ళు కానీ లైక్ ఫింగర్స్ కానీ అండ్ మేజర్ జాయింట్స్ లైక్ ఉంటాయి.
ఓకే సో స్పైన్ జాయింట్ కానీ ఏదైనా డిజిటల్ జాయింట్స్ అన్ని నాకు ప్రాబ్లం ఉంటాయి. ఓకే అంటే ఒక So, ఫిజియోథెరపిస్ట్ కి సమస్య ఉందన్నమాట. దట్ ఈస్ వన్ రీజన్ విచ్ ఐ స్కిప్డ్ మై జాబ్ ఆల్సో. Okay. అదొక రీజన్ ఉంది. ప్యారలల్ గా ఈ మూవీ ఇండస్ట్రీ కూడా మనకి బాగుంది కదా అని, దట్ ఈస్ వన్ రీజన్ ఐ లెఫ్ట్ మై జాబ్. ఓకే సో అలా నేను హెల్తీగా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఏదైతే మీ ప్రొఫెషన్ వదులుకొని మీ Hmm. కెరీర్ వదులుకొని సినిమాల్లోకి వచ్చారో ఈ రోజు మీరు ఏమైనా దానికి రిగ్రెట్ అసలు లేను, ఓకే అసలు లేను సినిమాల్లో నేను అసలు రిగ్రెట్ లేదు. ఎందుకంటే వీడిది ఏదైతే ఉందో ఇది వాంటెడ్ గా జరిగింది సార్. ఇప్పుడు సినిమాల్లో మనకి ఎక్కడైనా కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అవి ఐ అవాయిడెడ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ ఓన్లీ. ఓకే వచ్చాయి కానీ వదిలేసి మీరు స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆ విషయంలో. స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఒక్కొక్కసారి మనం దాన్ని వేరే రకంగా మేనేజ్ చేసి, అంటే ఇప్పుడు తెలుసు అందరికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సి ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, నన్ను గెలకండి, మీకు ఏదన్నా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి, నేను కొనిచ్చేస్తాను. ఇట్లా ఐ యూస్ టు మేనేజ్ దట్ ఇన్ దట్ వే. అట్లా So, నా ఆఫర్స్ కూడా remuneration- పోగొట్టుకున్నారు ఏమన్నా సందర్భాలు? పోగొట్టుకున్నా, ఓకే ఇప్పటికీ పోగొట్టుకుంటానే ఉన్నాను. ఇప్పటికి అడుగుతున్నారా కమిట్మెంట్స్? ఇప్పటికీ అడుగుతారు. ఓకే ఇంత ఇష్యూ మీరు- జరిగినా మీరు కూడా వార్తల్లో వ్యక్తి అయ్యి ఉన్నప్పటికీ కూడా అయ్యో సార్, ఐ కెన్ షో యూ నవ్ ఇట్ సెల్ఫ్. నాకు మొన్న కూడా నేను ఒక కేసు ఫైల్ చేశాను సార్ గుంటూరులో. అవునా? ఎక్కడ అక్కడ జరిగింది? ఇప్పుడు ఈ ఇష్యూ మీరు మాట్లాడినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? పెళ్లి చేసుకుంటాను అని అనే కదా మీరు స్టార్ట్ చేశారు కాన్వర్సేషన్. ఇప్పుడు సో అదే ప్రపోజల్ తో ఒకటి వచ్చాడు సార్, వచ్చి అసలు బీభత్సం క్రియేట్ చేశాడు. నేను అంటే సినిమా పర్సన్ బయట పర్సనే, ఓకే ఇన్ని తెలిసి కూడా వాడు అదేదో నా మీద. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే షీఈ్ ఎమోషనల్లీ వీక్, మనం ఏం చెప్పినా నమ్ముతుంది, ఏదైనా జరిగేస్తుంది, మనం ఆడుకోవచ్చు దీన్ని అనుకున్నా. బట్ ఒక్కసారి జరిగింది, ఆ తర్వాత నుంచి నేను ఆడుకుంటానన్న విషయం వాడికి అర్థం కాలే. నేను చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా దొరుకుతాడు అనుకున్నా, దొరికాడు, తీసుకెళ్లి స్టేషన్ లో పడేసా. ఉత్తుకు సార్ చూపించాను వాళ్ళకి, ఇంత అబ్యూజ్, ఇంత వల్గర్ గా మాట్లాడాడు, వీళ్ళు ఏం చేయాలి అని చెప్పి తీసుకెళ్లి పెట్టాను సార్ నేను. కార్డు రీసెంటే ఒక లాస్ట్ మంత్ నాకు తెలిసి, లాస్ట్ మంత్ దట్ హ్యాపెండ్ ఫర్ 6 months సార్. నాకు ఆ టార్చర్ వాడిది. ఈ మధ్యలో నా పనులు చేసుకుంటున్నాను, అన్ని జరుగుతున్నాయి, బట్ స్టిల్ అది ఒక ట్రాక్ నడుస్తుంది మళ్ళీ. చూసాను తీసుకెళ్ళి లోపలేసాను. వాడు అడుక్కున్నాడు సార్ నన్ను కాళ్ళు పట్టుకొని, అరే నువ్వనారా నాకు ఇన్ని డైలాగులు వేసావు మరి ఫోన్లో అనుకున్నా. ఇలా నేను 3 కేసెస్ ఫైల్ చేశాను. చేయలేను, నేను కేసు వేయనంత వరకే సార్. కేసు వేసిన తర్వాత విత్డ్రాల్ అనేది నా దగ్గర ఉండదు సార్. కాంప్రమైజ్ కన్విన్స్ అవడం ఇంకుండదు. కేసు వేయక ముందు వరకే నేను కూడా వాళ్ళకి చెప్తా, నేను వెళ్ళనంత వరకే నువ్వు ఏదైనా, వెళ్ళిన తర్వాత నేను వెనక్కి రాను. చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వమని నాకు ఇప్పటికీ ఉంది. ఇక వాళ్ళకి అర్థమైపోయింది. నేను కూడా చేస్తాను, ఇట్లా కాదు దీన్ని ఇక్కడితో సాఫ్ట్ గా ఎండ్ చేద్దామని నేను చెప్పి చూస్తా. కాదు కూడదు, నేను నీకంటే హయ్యర్, నేను ఏదన్నా చేయగలుగుతాను ఏదన్నా అంటే అప్పుడు నేనేం పీకగలను, అప్పుడు నేను పీక్ చూపిస్తా. ఆ తర్వాత ఇంకా వాడు వెనక్కి తిరిగి కూడా చూడడానికి ఉండదు. ఇంకా మళ్ళీ ఆ కంప్లైంట్ తీసుకెళ్ళి నేను మళ్ళీ వాడు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి నేను మళ్ళీ మెయిల్ చేసి జాబ్ కూడా తీపిచ్చేసాను. వాడికి 2.5 లక్షలు సార్ వాడికి పేమెంట్. హైదరాబాద్ వాడే. వాడికి సపోర్ట్ చేసింది ఎవరో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ లోకలే. నేను ఏదైతే ఎస్ఆర్ నగర్ లో కంప్లైంట్ చేశానో, ఎస్ఆర్ నగర్ వాడేనంటే నా ఆధార్ కార్డు ఇచ్చాడట వాడికి, నా అడ్రస్ తీసుకోమని. బయటపడ్డాయి ఇవన్నీ కూడా. సో నా ఆధార్ కార్డు నాది పాతదండి, వాడిచ్చింది. నేను ఎవరికి నా కొత్త ఆధార్ కార్డు ఇవ్వలేదు. ఆధార్ కార్డు మీద పాత అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళి చక్కర్లు కొడుతున్నాడంట. అరే నేను హైదరాబాద్ లో కొత్త ఏమోరా, ఇక్కడ ఎవరికి నేను ఇది కాదేమో. గుంటూరు అనే దగ్గర మా నాన్నకి ఎంత మంచి సర్కిల్ ఉందో మాకు తెలుసు. నువ్వు నా ఏరియాకి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తే మా తెలీదారా? దొరుకుతాడు అనుకున్నాం, దొరికాడు సార్, తీసుకెళ్ళి లోపలేయించాం. గుంటూరులోనే వేసాను. గుంటూరే రావాలి సార్. హైదరాబాద్ నుంచి ప్రతిసారి వాడు గుంటూరు కోర్టుకే రావాలి. నేను హ్యాపీగా వెకేషన్కి వెళ్ళినట్టు వెళ్తాను మా ఇంటికి. కేసు హీరింగ్ ఎవరైనా ఉందంటే గుంటూరు వెళ్తాను, మా ఇంట్లో 4 రోజులు ఉంటాను, ఆ కోర్టు రోజు అటెండ్ అవుతాను. నేను కావాలనే గుంటూరులో వేసా. హైదరాబాద్ లో వాంటెడ్ గా నేను వేయలేదు. ఎస్ఆర్ నగర్ పోలీస్ వాళ్ళే ఇచ్చారంట సార్ నా ఆధార్ కార్డు. అసలు ఎవరైనా ఇస్తాడు సార్ అలాగా? వాడు అదే చెప్తున్నాడు, ఎస్ఆర్ నగర్ లో ఇచ్చారు అని చెప్తున్నాడంట. ఈ కేసులో అయితే పోలీసులు కూడా ఉన్నారు. అయితే మీ కేసులో వాళ్ళు ఎప్పుడు దొరుకుతానా నేనని చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఇరికిద్దాం. బికాస్ మరి సిఐని సస్పెండ్ చేసిన ఇది ఉంది కదా నా కేసు ఇష్యూలో. సో
వాళ్ళు ఎప్పుడెప్పుడా ఏం దొరుకుతుందని రెడీగా ఉన్నారు. దొరకాలి సో కదా. అంటే మీ చుట్టూ ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఏదో మిమ్మల్ని మళ్ళీ బుక్ చేయడం కోసం జరుగుతున్నాయి అన్నమాట ఇవన్నీ జరుగుతాయి సార్, కూడా. డెఫినెట్ గా జరుగుతాయి. ఒక అమ్మాయిని ఎలా టార్గెట్ చేయాలని ఆలోచిస్తారే తప్ప ఈ అమ్మాయి ఇంత స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చిందని ఎవ్వడు ఏ ఎద్దవా ఆలోచించాడు సార్. వాళ్ళు వెదవులు కాబట్టి ఆలోచించరు. మగాళ్ళందరూ అందరు కాదు కదా మీ దృష్టిలో? అందరూ కాదు సార్. అలా అంటే నాకు ఇప్పటికి ఈ రోజుటికి హెల్ప్ చేస్తున్న నా ఫ్రెండ్స్ ఎంతమంది లేరు సార్. అన్నోన్ పీపుల్ నాకు చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్ టైంలో వీళ్ళు చేసిన ఇష్యూకి మాకు అక్కడ, నేను ఎస్ఆర్ నగర్లోనే ఉండేదాన్ని ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళి అంత గొడవ చేస్తే నా ఓనర్ సార్ పెద్ద ఆయన పాపం, అమ్మ ఇలా జరుగుతుంది ఆయన నాకు ఓకే మీరు ఉండండి అదే ఇంట్లో అన్నాడు. నేను ఉన్నా, స్టిల్ ఉన్నా అక్కడే. బట్ వీళ్ళు మరీ రిపీటెడ్గా చేస్తుంటే నాకే ఎందుకో చిరాకు అనిపించేది. నాకు సొంత ఇల్లు ఉండగా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, జస్ట్ బికాజ్ ఇండస్ట్రీకి క్లోజ్ కదా అని నేను ఎస్ఆర్ఆర్లో ఉన్నాను తప్ప నాకు ఇల్లు ఉంది కదా సార్. నేను ఆ వెకేట్ చేయించుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యా. సో అదంతా రెనోవేషన్ చేయడానికి నాకు చాలా ఎక్స్పెన్స్ అయింది. సో అదంతా నాకు మా కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందేగా, వాళ్ళ అబ్బాయిలేగా, నాకే అమ్మాయి హెల్ప్ చేయలేదు, అబ్బాయిలే హెల్ప్ చేశారు. మళ్ళీ నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఒక 1 lakh కావాలంటే నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను సార్ ఇట్లా ఉంది అని అంటే ఇచ్చేవాళ్ళు, అబ్బాయిలేగా ఇచ్చారు. ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చిన అబ్బాయి ఉన్నాడు, అన్ని తీసుకొని ఏది చేయని వెధవా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సో ఐ డోంట్ జనరలైజ్ దిస్ టాపిక్, బట్ దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. మనకి దరిద్రానికి అది అంటుకుంది అంతే. ఐ కాంట్ సే. అంటే మీరు మళ్ళీ లైఫ్ లో సెటిల్ కావాలి ఇంకొక బంధంలోకి, వద్దు సార్, పెళ్లి బంధం ఇంకేం లేదు సార్. అసలు నాకు వీరితో కూడా నాకు వాడు ఇన్పుట్ ఇచ్చిందే తప్ప నాకు ఐ నెవర్ హ్యాడ్ సార్. నాకు ఒకరితో చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని ఇలా నాకు ఎప్పుడూ లేదు. బికాస్ మ్యారేజ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. సెకండ్ ఛాన్స్ అన్నది ఎక్కడో 99లో ఎక్కడో 1%, ఒక 0.0% ఒకరికి లక్ ఉంటది అంతే. అది అందరికి దొరకదు. అర్థం చేసుకొని అది చాలా రేర్, చాలా రేర్ సార్. అది అలాంటి వాళ్ళు దొరకడం అనేది కష్టం, చాలా కష్టము. దొరికితే వాళ్ళు ఇక సూపర్ ఉన్నారు కదా. సునీత గారు మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో షీ వాస్ గుడ్, లైక్ హ్యాపీ లీడ్ చేస్తుంది కదా. ఎవరో ఒకరికి దొరుకుతారు సార్ అలాగా. అది చాలా అదృష్టం ఉండాలి. మీకు మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు తారసపడలేదు? నాకు వద్దు సార్, ఇంకా మీరే వద్దు, నాకు వద్దు సార్. నాకు ఉన్నాడు నా కొడుకుని చూసుకుంటే వాడికి సెటిల్ చేయాలి. మా పేరెంట్స్ ఇప్పుడు ఎల్డర్స్, ఇంకా వాళ్ళకి నేను ఇంతకంటే స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేదు. దే ఆర్ డన్ సార్. పాపం వాళ్ళ కోవిడ్లో నా సిచ్యువేషన్ వాళ్ళది, అసలు నేను వాళ్ళ కోవిడ్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను సార్ ఈ కోర్టు కేసుల వల్ల. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇక్కడ మిస్ అవ్వకూడదు, ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. సో ఇక్కడే అవైలబుల్గా ఉండి నేను వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు. దట్స్ అ వెరీ బిగ్ రిగ్రెట్ ఫర్ మీ. ముగ్గురికి అటాక్ అయింది, మా బాబుకి, మా అమ్మకి, మా నాన్న ముగ్గురికి కోవిడ్ వస్తే నేను వెళ్ళలేకపోయా. బట్ ఆ టైంలో అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఉంది కదా, సో వాళ్ళే ఈ సచివాలయం వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఏమంటాం, వాలంటీర్స్, దే హెల్ప్డ్ మై పేరెంట్స్. ఇంకా అదే అనుకోవాలి. ఐ న్యూ ద వాల్యూ ఆఫ్ దెమ్ అప్పుడు. అంటే మీరు వెళ్ళకపోయినా కానీ వాళ్ళు దే టుక్ కేర్ ఆఫ్ ఎల్డర్స్. తర్వాత ఇవి ఆరోగ్యశ్రీ ఇవన్నీ వచ్చినాయి మా పేరెంట్స్ కి. సో ఓకే అనుకున్నా. నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను దీని తర్వాత. నాకు మొత్తం స్కిన్ లీషన్స్ వచ్చేసినాయి హ్యాండ్స్ కి, ఫీట్ కి. ఐ వాజ్ టోటలీ బెడ్ రిడెన్ ఫర్ 1.5 years సార్. నమ్ముతారా? ఇప్పుడు నేను నన్ను ఇంట్లో చూసి ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ దిస్ కేస్ 1.5 year టోటలీ బెడ్ రిడన్. వాష్రూమ్ ఇక్కడ ఉంటే నా వాష్రూమ్ అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మా మమ్మీ సపోర్ట్ తీసుకున్నాను నేను. యూ డోంట్ బిలీవ్ సార్, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్. దాన్ని ఛాన్స్ తీసుకొని వీళ్ళు కుకట్పల్లిలో ఒక కేసు కొట్టేయడానికి, క్వాష్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. అంత వర్స్ట్ క్యాండిడేట్స్ అనమాట. రాలేను అని. ఎందుకు రావట్లేదు అంటే నా ఎక్స్ప్లెయిన్ టు ద డిపార్ట్మెంట్, నేను రాలేను సార్, నాకు గైనిక్ ఇష్యూతో పాటు నాకు ఈ ఇష్యూ కూడా ఉంది, ఫొటోస్ కూడా పంపిస్తే వాళ్ళు దాన్ని కూడా ఛాన్స్ తీసుకున్నారు. దొరుకుతారు, ఎక్కడికి పోరు మీరు, దేవుడు ఉన్నాడు, నేను మళ్ళీ దీని నుంచి బయటకు వస్తాను, మీకు ఉంటది అనుకున్నా, వచ్చాను. నా ఐ విల్ టేక్ కేర్. కాకపోతే ఏంటంటే నేను సెటిల్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు కోర్టు కేసు అంటే నడుచుకొని వెళ్ళి వచ్చేది కాదు, నా బండి తీసుకొని వెళ్ళాలి, అక్కడ వాళ్ళకి కోర్టు డబ్బులు ఇవ్వాలి, అడ్వకేట్స్ కి ఇవ్వాలి. సో నేను సెటిల్ అవ్వాలి కదా, నేను కూడా కొంచెం 40 లక్షలు అతని కోసం ఖర్చు పెట్టారు కదా. ఈఎంఐలో ఈ కేసు కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఈ కేసుకి నేను 25 సార్. 25 అంటే 40 లక్షలు 5 వచ్చేసి 20 రాలేదు. 5 నా అడ్వకేటే సార్.
నాకు ఎన్ఓసి ఇవ్వమంటే ఎన్ఓసి ఇచ్చేస్తాడంట, డబ్బులు ఇవ్వడంట. డబ్బులు ఎన్ఓసి రెండు ఇస్తేనే నేను కదులుతా అని ఆఫీస్ లో కూర్చున్నాను నేను. లక్ష లాగా ఇచ్చాడు. నువ్వేం మీ అడ్వకేట్ రా నువ్వు, తీసుకున్నప్పుడు న్యాయంగా చేయాలి, న్యాయంగా చేయనప్పుడు డబ్బులు ఇచ్చేసాయి. రెండు ఇవ్వు, నువ్వు ఎన్ఓసి ఇచ్చేస్తాను, నువ్వు ఏడు అని అంటే ఎట్లా ఏడుస్తా నేను? నువ్వేం చేసావు నాకు తెలుసు. ఫస్ట్ మీరు థర్డ్ అడ్వకేట్. థర్డ్. ఓకే, ఎంతమంది మారారు ఇప్పటికి? ఇప్పుడు మొన్న కూడా ఒకటి మార్చేసాను సార్. 5వ వాళ్ళు వచ్చారు ఇప్పుడు. ఇప్పుడు 5వ వాడిని నేను ఇంకా పెట్టను కూడా. నేను పార్టీ ఇన్ పర్సన్ వేసేసుకుంటా. టీపీ ఉంటాడు నాకు, సో ఆయన కాకుండా పార్టీ ఇన్ పర్సన్ పడింది నేనే చెప్పుకోవాలి నా బాధ ఏంటన్నది, నాకేం జరిగిందో నేనేం చేశానో నాకు తప్ప ఎవడికి తెలియదు. ఎందుకంటే నా తర్వాత థర్డ్ పర్సన్ అనేవాడు ఎవడు లేడు. నాతో ఒక ఫ్రెండ్ ఉండేది, ఇష్యూ జరిగిన తర్వాతే అది కావాలని వచ్చింది నా లైఫ్ లోకి. వచ్చి చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్స్ చేసింది. మౌనిక అని ఒక అమ్మాయి ఉండేది, కాదు నా ఫ్రెండ్స్ టు ఫ్రెండే అనమాట. షీ న్యూ ద ఇష్యూ. తను ఈ కాంప్రమైజెస్ జరుగుతున్న క్రమంలో ఒక దగ్గర తను వచ్చి మాట్లాడింది వీళ్ళతోటి. సో దే గాట్ హర్ నెంబర్ ఆర్ షీ గాట్ దేర్ నెంబర్ నాకు తెలీదు. బట్ నేను ఒక రోజు దాని ఫోన్లో నేను జస్ట్ డైల్ చేశాను, అంత చెక్ చేద్దామని డైల్. నాకు ఎక్కడో కొట్టింది సార్, ఎందుకు ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పి నేను డైల్ చేస్తే మొత్తం చెప్పేది. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎవరిని మాట్లాడుతున్నా, నా దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నా, ఇవన్నీ చెప్పేది. సో దే యూస్ టు డిఫెండ్. సరే ఒకసారి డైల్ చేద్దాం, ఎందుకు అందరిని నమ్మాలి అని చెప్పి నేను డైల్ చేస్తే చక్కగా ఫీడ్ చేసుకొని చక్కగా ఉంది. చాట్ లేదు, ఏం లేదు, మళ్ళీ ఫీడ్ చేసుకొని ఉంది జాగ్రత్తగా. అసలు నీకు సంబంధమే లేదు, నువ్వు నెంబర్ తీసుకున్న విషయం నాకు చెప్పలేదు, ఇవన్నీ తెలియనప్పుడు నువ్వు ఫీడ్ చేసుకున్నా. నాకు అక్కడ అర్థమైపోయి పాప నిన్ను ఎలా అవాయిడ్ చేయాలి నాకు ఇంకా అర్థమైంది అని చెప్పి దానికి లేని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసి అట్లా చేసా. కొద్ది రోజులు మిస్లీడ్ చేసి అక్కడ దొరికాడు వాడు. సో ఇప్పుడు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అదొక్కటే నాకు ఇప్పుడు ఆధారం, మెయిన్ సోర్స్. అది కాంప్రమైజ్ అన్నది ఏదైతే వీళ్ళు ప్రొడ్యూస్ చేశారో అసలు అది కాంప్రమైజే కాదు. వీళ్ళు ఏదైతే సంతకాలు ఎక్కడైతే పెట్టి తెచ్చారో అక్కడ అసలు నా సంతకము లేదు, రిజిస్టర్ ఆఫీస్ లోనూ లేదు, సోల్ టు డాక్యుమెంట్ లో కూడా నా సంతకం లేదు. వీళ్ళంత హడావిడిగా ఆ రోజు తెచ్చేసి కోర్టులో ప్రెజెంట్ చేసేసి ఇన్ని కథలు చేశారు. ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఒక్కటి? ఏం లేదు సార్, నేను పడిన స్ట్రగుల్ వాడు పడాలి సార్, జనాలకి తెలియాలి. నేను డబ్బుల కోసం చేస్తున్నానా, దేనికోసం ఫైట్ చేస్తున్నా అనేది పబ్లిక్ కి కూడా తెలియదు. నష్టపోయారో దానికి అతను శిక్ష అనుభవించాలి సార్. ఇది కనీసం తెలిస్తే ఇంకొకరు ఎవరైనా మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఏదా వైఫ్ ఒకటి ఉంటుంది చూడండి అక్కడ, దానికి ఫస్ట్ బుద్ధి తెలియాలి. ఇలా చేస్తే రేపు పోయేది నేనే, దీని స్టార్టింగ్ లోనే నేనే స్టాప్ చేసుకోవాలి, లేదా నేను గెట్అవుట్ అవ్వాలి. గెట్అవుట్ అయితే అట్లీస్ట్ వాళ్ళిద్దరన్నా ఉంటారు, లేదు గెట్ ఇన్ ఉన్నానంటే ఆ అమ్మాయినన్నా మనం ఇచ్చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎవరో ఆడపిల్లని నువ్వు వదిలేస్తే రేపు నీకు కూడా తగులుతుంది. నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది సార్, వాడు 60+ లో అయినా కానీ జైల్లో కూర్చోబెట్టేది నేను లేదు సార్. నా దగ్గర నేను చేసిన తప్పేంటయ్యా అంటే వాడిని నేను యాక్సెప్ట్ చేయడమే నేను చేసిన తప్పు. బట్ ఎక్కడ యాక్సెప్ట్ చేశాను నేను? ఐ వాజ్ యాక్సెప్టెడ్ యూ మెంటల్లీ, అంతే ఎమోషనల్గా నేను యాక్సెప్ట్ చేశాను. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ఇష్టం లేకుండా చేసేస్తానంటే ఇట్స్ నాట్ దట్ గుడ్. వాడు కరెక్ట్ చూస్ చేసేవాడు సార్. నా కాళ్ళు స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు కూడా హీ యూస్ టు కమ్ ఆన్ మీ. నేను ఎంత డిఫెండ్ చేసుకోవాలి చెప్పండి? ఇఫ్ అ గర్ల్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వెన్ షీ వాజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిజ్ ఫేవర్స్, ఒక అమ్మాయి అది కూడా చేయలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసావని అంటే నిన్నేమనాలి? నువ్వు మనిషివా మృగంవా? అంటే మేము కేవలం అలా ఒక వస్తువుగానే చూసాడు అంతే. ఆ వస్తువు కన్నా మనం మర్యాద ఇస్తాం సార్, వాడు అది కూడా లేదు. అరే మనం మాక్సిమం వెయిట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాం, హ్యాండ్స్ అండ్ ఫీట్, అంతమించి మనం ఎలా చేసుకుంటాం సార్? ఫిజికల్ గా ఒకళ్ళ దగ్గర నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఆ రెండు నువ్వు అన్ఫిట్ అని నీకు తెలిసినప్పుడు, అమ్మాయికి అన్ఫిట్ అని నువ్వు తెలిసి కూడా నువ్వు చేసావని అంటే నిన్నేమనాలి అప్పుడు? వాట్ వీ కాల్ ఇట్? ఇస్ ఇట్ సెక్షువల్ కన్సెంట్ అంటామా, లేకపోతే రేప్ అంటామా, లేకపోతే ఒక యానిమల్స్ కూడా అలా చెయ్యవు సార్. యానిమల్స్ కూడా ఇష్టం ఉంటేనే ఆ రెండు ఇదైతేనే దే గో, లేకపోతే చెయ్యవు అవి కూడా. ఐఎమ్ వాచింగ్ ఇన్ ద వైల్డ్ కదా, చూస్తున్నాను నేను ఇప్పుడు. దే డోంట్ పార్టిసిపేట్.
అంత స్ట్రాంగ్ మాకు అది కూడా లేదు అట్లీస్ట్. బట్ పైగా మేము ఏదన్నా వచ్చి బయటికి చెప్తే ఇది డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటో పేరు తెచ్చుకో, ఇంకోటి ఇది కూడా ఒకటి పేరు తెచ్చుకోవడానికి. నాకు లేని పేరు ఏముంది సార్? అప్పటికే నాకు పేరు వచ్చింది అర్జున్ రెడ్డి అని. మీరు ఎక్కడ ట్రోల్ చేసినా నన్ను అర్జున్ రెడ్డి శ్రీసుధా అని రాశారు తప్ప ఉత్తి శ్రీసుధా అని రాయలేదు ఎక్కడ. సో నాకు పేరు ఉంది అప్పుడు. కొత్తగా నేనేం పేరు తెచ్చుకోవాలి? దరిద్రం పేరు ఇట్లా వచ్చింది అని నేను ఇలా తెచ్చుకోవడం ఎవడు ఒప్పుకోరు కదా, కోరుకోరు. ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఆ కేసు కూడా అంతే కదా. ఎవరు కోరుకుంటారు సార్? ఆ అమ్మాయి కెరీర్ లేదా, ఏం లేదని. ఇప్పుడు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు కదా మళ్ళీ, వీడేదో పెద్ద దీనిలాగా. మరి అక్కడ మీరు చెప్తున్నారు అది జానీ మాస్టర్ కేసులో వచ్చేటప్పటికి ఆయన భార్య ఏదైతే ఉన్నారో సుమలత గారు, ఆమె యాక్చువల్ సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళారంట. వాళ్ళ వైఫా? ఏది తెలిసినప్పుడు చెయ్యరు సార్. ఇదేం చెప్తున్నా, నా దాంట్లో కూడా ఉంది. నా బర్త్డే ఒక ఇయర్ లో నా బర్త్డే వస్తే వీడు నన్ను కలవడానికని వస్తే, ఆ రోజు ఆవిడ నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, నేను సిలిండర్ పేల్చుకొని చచ్చిపోతా అని వీడికి ఫోన్లు చేస్తే వీడు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోరు సార్, వాళ్ళు చచ్చిపోతా అని బెదిరిస్తే మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. కాకపోతే అక్కడ ఏంటంటే మిగతా ఆ టైంలో నీకు తెలుసుగా ఇది జరుగుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నీ హస్బెండ్ ని నువ్వు ఆపుకోవాలి. అదంతా వదిలేసి నువ్వు సేఫ్ జోన్ లో ఉండాలి, మళ్ళీ ఆ అమ్మాయి మాత్రం స్ట్రగుల్ అవ్వాలంటే అది ఎట్లా కుదురుతుంది? ఇది మొత్తానికి ఆగిపోయిందండి, 1 year అయిపోయిందంట. ఆగిపోయి కూడా 1 year అయిపోయింది. ఏమో సార్, మరి నేను విన్నది ఏంటంటే దగ్గర కూడా వెళ్ళి కొట్టారు అని నేను ఏదో విన్నాను. ఇప్పుడు వేరే ఇంకా ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్ వాళ్ళు కలిసి లేరు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో వీళ్ళు విడిపోయి కూడా 1 year అయిపోయిందంట. మరి ఇంకెందుకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఏదో కార్డు ఇష్యూ కోసం. అంతేనండి, మెంబర్షిప్ కెరీర్ పోతుందండి. ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసేవాడు ఒక వెధవ ఉంటాడు, ఈవెన్ సపోర్ట్ చేసే ఒకళ్ళు ఉంటారు. సో ఏమవుతుంది, ఇప్పుడు నా కేసే ఉంది సార్. ఇప్పుడు శ్యామ్ చేయకపోయినా శ్యామ్ ఫ్రెండ్స్ ఉంటారు, చోటా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, అరే ఈ అమ్మాయి మన సార్ మీద కేసేసింది కదా, మనం ఎందుకు పిలవాలి? అట్లా నేను మిస్ అయిన చాలా ఉన్నాయి. ఇది కూడా నా మైండ్ లో ఉండే సార్. అప్పుడు నేను గొడవ పెట్టుకొని ఇప్పుడు నేను బయటికి వెళ్తే నేను ఎంతవరకు సర్వైవ్ అవుతాను? దాని బదులు ఈ స్ట్రగుల్ బెటర్, వీలైనంత వరకు మనం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ప్రొటెక్ట్ చేసుకుందాం, మరీ కానప్పుడు అప్పుడు చూద్దాంలే. ఇలా మమ్మల్ని మేము సప్రెస్ చేసుకొని జీవితాలు లీడ్ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, బయట వాళ్ళు కానీ, అమ్మాయిలు నేను చెప్తున్నా చాలా మంది ఉన్నారు. అసలు ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి సార్. ఒక అమ్మాయి నో అని ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలిగితే అప్పుడు తను సూపర్ ఉమెన్ అవుతుంది. ఆ నో చెప్పడం అన్నది, అంత స్ట్రాంగ్ గా చెప్పడం అన్నది మనకు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడకు, గట్టిగా ఇచ్చేయకు ఇలా అంటారు. అది తప్పు సార్. ఇప్పుడున్న జనరేషన్ కి నీకు వద్దు అంటే వద్దు అని చెప్పే రైట్ ఎంత గట్టిగా చెప్పగలుగుతుందో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరన్నా కానీ అది నేర్పించాలి సార్ ఫస్ట్. అంటే మీరు ఇది జానీ కేసు విన్న తర్వాత సేమ్ సిమిలర్ అనిపించిందా? మీ పోలిక అనిపించిందా? అంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, వాడు అలాగే వచ్చాడు, వీడు అలాగే వచ్చాడు, రెండు ఒకటే కదా. కాకపోతే నేను ఫినాన్షియల్ గా కొంచెం సెటిల్ అయి ఉన్నా కాబట్టి నేను తగలబెట్టుకున్నా. అమ్మాయి ఇంకా అలా కాదు కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఆ రకంగా కొంచెం బాగుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ గా మూవ్ అవ్వాలని అనుకున్నారా? అది అప్పటి నుంచే ఆమెకి స్టార్ట్ అయింది ఇప్పుడు. సో అది చెప్తున్నాను సార్, వాడికి ఏదైతే ఈ అమ్మాయిని మనం హోల్డ్ చేయొచ్చు అని అనుకుంటాడో అక్కడ నుంచి బ్లాక్ చేసేస్తాడు వాళ్ళని. కెరీర్ వైజ్ కానీ అన్ని రకాలుగా బ్లాక్ చేస్తారు. ఇక పోయినట్టే ఇంకా వాళ్ళ కెరీర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చాలా టైం పడుతుంది సార్, మినిమం ఒక 10 years పడుతుంది వాళ్ళకి మళ్ళీ బౌన్స్ అప్ అవ్వడానికి. బట్ ఆ 10 years ఎంత స్ట్రగుల్ అవుతారు సార్. ఇప్పుడు నేనైనా ఎంత స్ట్రగుల్ అవుతున్నాను ఫినాన్షియల్గా కానీ, కెరీర్ వైజ్ కానీ. నేనేమన్నా అడిగినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అనేది వాడు ఎలా నచ్చాడు అని అంటారు. అరే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపి అన్న. మరి ఎందుకురా మాట్లాడతారు? మేము అందం చూసుకొని డబ్బులు చూసుకొని అంత రిలేషన్ మెయింటైన్ చేసాం. అసలు రిలేషన్స్ కాదు అవి. సో అవన్నీ మెయింటైన్ చేసి నేను వెళ్ళలేదు కదా. ఫస్ట్ వీక్ పాయింట్ దగ్గర నేను బెండ్ అయ్యాను. అది పట్టుకొని వాడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకా చాలు ఇన్నఫ్, ఇక్కడతో నేను ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బికాస్ డెస్ట్రాయింగ్ మై లైఫ్ అని అనుకున్నప్పుడు నేను ఐ కేమ్ అవుట్. అది కూడా నాకు పాసిబుల్ అవ్వనప్పుడు ఐ ఫాట్ ఫర్ ఇట్. సో అది కూడా నాకు, నేను అప్పటికి సార్ నేను ఈ కేసులు ఇవన్నీ నేను అనుకోలేదు సార్. టు బీ ఫ్రాంక్, నేను స్టేషన్కి వెళ్ళాలనో లేకపోతే మీడియాకి వెళ్ళాలని నేను అనుకోలేదు. బట్ నేనే ఇనిషియేట్ చేశాను మీడియాకి చెప్పాలని. ఎప్పుడు
నేను కేసు వేసి ఐ రిక్వెస్టెడ్ సిఐ సార్ ఇది పబ్లిక్ చేయకండి, బికాజ్ ఏదైతే నేను పబ్లిక్ అయితే నా కెరీర్ పోతుందో, నా ఫ్యామిలీ ఇది అవుతుందని నేను ఏదైతే భయపడి ఇన్ని రోజులు నేను ఆగిపోయానో అది పోతుంది సార్. సో యూ కాల్ హిమ్, నా డబ్బులు నాకు ఇచ్చేసి నాతో ఇంకొకసారి వాడు నా లైఫ్లోకి రాకూడదని, వాడితో కాదు సార్ వాడి పెళ్ళాంతోటి వాడి పిల్లలతోటి కూడా నాకు రాయిస్తే ఐ విల్ స్టాప్ ఇట్ సార్, నాకు అసలు వద్దు సార్ అని చెప్పి నేను ఇదే రిక్వెస్ట్ చేసా వాడికి. చేస్తే ఈ క్యాండిడేట్ ఏంటి బయటికి రాడు, పోలీసులు వస్తే ఏం చేయకుండా లోపల కూర్చొని వాళ్ళెవరికో వీళ్ళెవరికో ఫోన్లు చేసుకొని హైయర్ ఆఫీషియల్స్ కాల్ చేస్తే దెన్ ఐ ఓన్లీ ఇనిషియేటెడ్ టు కాల్ టు మీడియా. ఇది ఇక్కడ నేను సాఫ్ట్గా అనుకున్నాను, సాఫ్ట్గా దీన్ని డీల్ అనుకోవట్లేదు. సో అండ్ దెన్ ఐ కాల్ టు ద మీడియా. అనవసరంగా నేను బ్లేమ్ అయిపోతాను, ఎవడెవడో వస్తాడు ఎందుకు వచ్చింది ఇది, లెట్ కాల్ టు ద మీడియా అని నేనే మీడియాకి అప్పుడు నేను మెసేజ్ పెట్టాను. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, నాకు కొంచెం సపోర్ట్ కావాలి, ఇలా ఇలా జరుగుతుందంటే వాళ్ళు వచ్చారు. సో వచ్చి కూడా నేను లోపల కూడా మాట్లాడితే కూడా అక్కడ కూడా ఒప్పుకున్నాడు సార్, స్టేషన్ లో కూడా ఒప్పుకున్నాడు. ఐ హ్యావ్ దట్ ఫుల్ వీడియో, రాను నేను చేశాను, నేను తప్పు చేశానని ఐ హ్యావ్ దట్ ఫుల్ వీడియో. నేను సైలెంట్ గా తీసాను, వీడియోస్ అన్ని తీసాను, నేను ఏది లేదంటానికి లేదు. తెలుసా అతనికి తెలీదు, తెలిస్తే అసలు మా గొడవలు జరిగిన ప్రతిసారి నేను వీడియో తీసాను సార్, నేను ఆడియో తీసాను, వీడియో కొన్నిసార్లు తీయలేదు, కొన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే వాడు నెక్స్ట్ డే వచ్చి నేను అలా అనలేదు, నేను అలా చేయలేదు అనేవాడు. లైక్ అదొక కైండ్ ఆఫ్ ట్రాన్స్ లో అదేంటో తెలియదు మరి, మేబీ డ్రగ్ ఎడిక్ట్ ఏమిటో కూడా నాకు తెలియదు. బట్ యూస్ టు బిహేవ్ సచ్. ఈ రోజు ఎంత ఎంత వైల్డ్ గా బిహేవ్ చేస్తాడో రేపు పొద్దున్న వచ్చి అసలు అంత సాఫ్ట్ గా అసలు ఏం జరగనట్టు చాలా కామ్ గా, ఐ విల్ బి సర్ప్రైజ్డ్ మెనీ టైమ్స్ అలా ఉండే. సో అందుకోసమని నేను వీడియోస్ ఆడియోస్ తీసేదాన్ని, బట్ దట్ ప్రొటెక్టింగ్ మీ నౌ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. నిజంగా నేను వాడిని వాంటెడ్ గా తీయాలనుకుంటే నేను ఇంకా ప్లాంట్ గా తీసేదాన్నేమో, సో ఇంకా నీట్ గా తీసేదాన్నేమో. సో నేను చాలా సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్, డ్యూరింగ్ పార్టిసిపేషన్ కూడా నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ ఫుల్ థింగ్, అన్నీ ఉన్నాయి. లేకపోతే నేను అంత ఈజీగా ఇది రేప్ జరిగింది అని నేను అయ్యాను సార్. రేప్ జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ మామూలుగా ఆడపిల్లకి రాకూడదు. నేను అస్సలు, ఎందుకంటే ఐ ఫెల్ దట్ సార్, ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టం లేదు అని అంటే వన్ షుడ్ స్టాప్. మళ్ళీ అమ్మాయి ఓకే అన్నప్పుడు తనే వస్తుంది మీ దగ్గరికి, బట్ యూ షుడ్ నాట్ ఫోర్స్ ఫర్ యువర్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్. మీ సెక్షువల్ ఫేవర్స్ కోసం ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అది చాలా తప్పు సార్. ఓన్లీ అ గర్ల్ నోస్ దట్ వెన్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్ యూ షుడ్ నాట్ ఫోర్స్ హర్. తర్వాత నువ్వు వచ్చి మామూలుగా మాట్లాడు, ఏమన్నా చేయి, షీ విల్ బి రెడీ ఫర్ దట్. బట్ ఇలా ఫిజికల్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు మాత్రం నో వన్ షుడ్ ఫోర్స్ ఎనీ వన్. బట్ అది ఇద్దరు కూడా ఇష్టపూర్తిగా చేసుకుంటేనే అది. బట్ ఐఎమ్ ఓకే విత్ హిమ్ టు మేక్ అ ఫ్రెండ్షిప్. బట్ ఎందుకు నేను ఐఎమ్ నాట్ రెడీ అన్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డారు అనుకోండి, విల్ ద వైఫ్ యాక్సెప్ట్ హిమ్? లేదు. నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, అలా నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి, లేకపోతే మాని. అంతేగాని ఏ అథారిటీ లేదు, ఇది పోయి రేపు పొద్దున ఏం చెప్పినా నాకు సేఫ్, నాకు నా వైఫ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఏదో ఒక రోజు నీకు ఉంటది గట్టిగా, అది ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది. మీరు అక్కడ నిలబడటం అనేది ఇప్పుడు అతనికి కష్టం అయిపోయింది అనమాట అది. సో మెనీ టైమ్స్ నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఐ రెఫ్యూజ్డ్ హిమ్, లైక్ వద్దు కాదు అనుకొని బయటకు తిప్పే రోజులు ఉన్నాయి. బట్ ఏ రోజైతే నేను ఇమ్మొబిలైజ్డ్ ఉన్నానో ఆ రోజులు మాత్రం హీ యూస్ టు కమ్ విజిట్ మై రెసిడెన్స్. మరి మీకు ఏవో అంతకుముందు థ్రెట్స్ అవి ఉన్నాయని చెప్పేసి? ఉన్నాయి, చాలా జరిగినాయి అండి. అయ్యో, కార్ అద్దాలు పగలు కొట్టేసి యాక్సిడెంట్ కూడా చేయించారని, అది కూడా ఒక కేసు ఇప్పుడు విజయవాడలో రన్ అవుతుంది. అది కూడా సస్పెక్ట్ ఉంది. అసలు వాళ్ళు ఏ కాల్ రికార్డ్స్ కూడా తీయలేదు. మరి అది ఏం డిపార్ట్మెంట్స్ నాకు అర్థం కాదు ఇప్పటికీ. అది ఏ గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయట్లేదు, బట్ వై ద డిపార్ట్మెంట్ వాజ్ ఇన్యాక్టివ్ ఇన్ గ్యాదరింగ్ ద ఎవిడెన్సెస్? కావాలని వీళ్ళు తీయరా? లేదు, వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, మనమే వెదవాలో అని అనుకొని అంత నెగ్లిజెన్స్ చూపిస్తారో నాకు అర్థం కాదు. బట్ నువ్వు చేసేది నువ్వు చెయ్యాలి కదా. ఎందుకు నా కేసులోనే నా ఫోన్ సీజ్ చేయలేదు, వాళ్ళ ఫోన్ సీజ్ చేయలేదండి. నా కేసులో, ఇప్పుడు నేను వేసిన కేసులో ఇద్దరు ఫోన్స్ సీజ్ చేయలే, హ్యాపీగా రిలీవ్ చేసేసారు. వాడు నాకు ఫోన్ చేశాడు, నేను మాట్లాడాను. ఎప్పుడైతే ఏసీబీ కోర్టులో నా మొబైల్ లాక్ అయిందో వీళ్ళు ఎంత బాగా వచ్చారు తెలుసా అండి, కాంప్రమైజ్ డీల్ మాట్లాడడానికి. శ్యామ్ ఫోన్ తీసుకెళ్ళి ఆఫ్ చేసి ఎక్కడ పెట్టాడు, ఇంటి దగ్గర ఆఫ్ చేశాడు.
అంటే ఇట్ ప్రూవ్స్ దట్ హిస్ సిగ్నల్స్ ఆర్ అట్ శ్రీనగర్ కాలనీ హోమ్ వాడి ఇంట్లోనే ఉన్నాడని ప్రూఫ్. ఇంకొకటి వచ్చాడు సాయిరామ్ మాగంటి అని, ఈజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. సో అతని ఫోన్ కూడా చాలా నైస్ గా అక్కడనే ఆఫ్ చేసుకొని ఒక ఏరియాలో ఆఫ్ చేసుకొని దేవర్ ప్లాన్డ్. బట్ నాకు అప్పుడు అంత లేదు, బట్ నా మొబైల్ అక్కడ ఉంది, బట్ ఐ హ్యావ్ అనదర్ మొబైల్. నేను రికార్డ్ చేస్తున్నాను, నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్తో నేను అన్ని తీసాను. నేను ఇప్పుడు కోర్టు అడిగినా కూడా నా మొబైల్ ఇంకోటి ఉందిరా, నేను అన్ని రికార్డ్ చేశాను, ఇది వాడే కదా, వాడు కాదని చెప్పమనండి అన్నాను. మరి ఎంతకాలం మీరు ఈ పోరాటం ఎంతకాలం మన పనులు చేసుకుంటాం. అది మీరు ఎందాక సో ఏ కాన్ఫిడెన్స్ తో నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? సో ఇప్పుడు నేను నిలబడితేనే సార్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఏదైనా అమ్మాయి ఏదైనా చెప్పాలి అని అంటే ఆలోచించకుండా బయటికి వచ్చి మాట్లాడే ఇది ఉండాలి సార్. ఐ థింక్ నేను చేసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే ఎలా పడితే అలా కాదు, ప్రాపర్ గా వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ వేయడాలన్నవి జరిగినాయి సార్ నాకు తెలిసినంత వరకు. మార్గం కాదు, బట్ ఇంతవరకు కూడా రాకుండా ఎవడన్నా ఇలాంటివి వేస్తే ఆ రూమ్ లోనే పడేసి కొట్టేయండి, చంపినా పర్లేదు. నేనైతే ఇదే చెప్తాను. నిన్ను ఏదైతే ఇట్లా టార్చర్ పెడుతున్నాడో, ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ యాక్టివ్, ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే కొట్టేసి అక్కడనే కూర్చోబెట్టి అప్పుడు పిలవండి పోలీసుల్ని. ఇది రైట్ గా జరిగితే సార్ అసలు ఒక్కడు భయపడతాడు సార్ అమ్మాయిని ముట్టుకోవాలంటే. ఫ్రెండ్షిప్స్ ఆర్ డిఫరెంట్ సార్, నేను దాంట్లో నేను కలపట్లే. బట్ నువ్వు ఒక అమ్మాయి ఎమోషనల్ వీక్నెస్ ని నువ్వు పట్టుకొని ఇది ఏం చేయలేదు, ఇది సింగిల్ గా ఉంది, ఇది రేపు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది అని నువ్వు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిస్బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి ఇదే పని చేస్తుంది. అంతే. వాడెళ్ళి ఏం చెప్తాడు బయటకు వెళ్ళి, నన్ను ఒక అమ్మాయి కొట్టి ఇప్పుడు శ్యామ్ చెప్పగలరా నేను కార్లో కొట్టానని? చెప్పలేడు. నా దగ్గర ఉంది కదా, నొప్పేస్తుంది బేబీ అని చెప్పి నన్ను అడుక్కున్నాడు సార్. అది కూడా ఉంది. నేను యాక్టివ్గా ఉంటే మాత్రం నేను కొట్టేస్తాను సార్, ఎవడైనా కొట్టేస్తాను. నేను రోడ్డు మీద నా కార్కి ఎవరైనా అడ్డం వచ్చినా ఏదైనా నేను కార్ కూడా మూవ్ చేయను. ఐ హ్యావ్ దట్ గట్స్. మనం తప్పు చేయనప్పుడు, బట్ నేను వీక్ గా ఉన్నప్పుడు మాత్రం సార్ నేను చాలా కామ్ గా సెటిల్డ్ గా ఎవరి జోలికి వెళ్ళకుండా పని అనుకొని ఉంటే, ఇప్పుడు మనం వెళ్ళి పోరాడే ఇది మనకి లేదు కాబట్టి కామ్ గా మెయింటైన్ చేయి, టైం వస్తుంది అప్పుడు నువ్వు మాట్లాడన్నట్టు నేను ఐ విల్ బి సెటిల్డ్. అట్లా మీకు ఇది అన్నారు కదా, ఇది టైమింగ్స్ ఉంటాయా? మార్నింగ్ టైమ్స్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది సార్ మాకు. వి కాంట్ వేక్ అప్. ఇట్ టేక్స్ లైక్ 1-2 hours నాకు టైం పడుతుంది, మినిమం 1-2 hours. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock నేను సెట్లో ఉండాలి అంటే మాత్రం నేను నైట్ పడుకోను. ఐ కీప్ వాచింగ్ మూవీస్, చూస్తూ 4 o'clock నుంచి. నాకేమో ఉండదు సార్, మేకప్ వేసుకుంటే రెడీ. మై ఫేస్ ఇస్ స్లీక్ ఫేస్ సార్, నాది చాలా స్లీక్ ఉంటది. నేను బాగా పడుకున్నా ఇలానే ఉంటది, పడుకోకపోయినా ఇలానే ఉంటది. కొంతమందికి బల్జ్ అవడము, ఉబ్బిపోయా అలా ఉంటాయి, నాకు అలా ఉండదు. మాకు షూటింగ్స్ ఏంటంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, మాకు డే అంతా షూట్ ఉండదు సార్. ఒక పీరియడ్ లో మాకు వదిలేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోయి ఆ టైంలో పడుకుని పోతా. బట్ ఐ కెన్ స్టే, ఐ హ్యావ్ అ స్లీప్ అప్నియా. సో నేను ఈ డిసీజ్ కి అదొకటి ఉంటుంది. సో నైట్ అంతా నేను మెల్కొని ఉన్నా ఐ కెన్ వర్క్ యాక్టివ్లీ ఆన్ ద నెక్స్ట్ డే, బికాస్ స్టెరాయిడ్ లో ఉంటాను కదా. సో స్టెరాయిడ్ డోస్ లో మాకు హైపర్ యాక్టివ్ ఉంచుతుంది. సో అది నేను ఎక్కువ కాలం వాడకూడదు, బట్ నేను వాడేస్తున్నాను. ఇంకా బాడీ కూడా తీసేసుకుంది. అందుకే అప్పుడప్పుడు నేను లేదు సార్, నేను ఆల్మోస్ట్ మా బాబుకి ఇప్పుడు 18 years నుంచి వాడుతున్నాను. నేను 18 years నుంచి అమౌంట్ స్టెరాయిడ్ డోస్. బట్ నేను అప్పుడప్పుడు ఈ ఇష్యూస్ అయినప్పుడు ఏమయ్యేదంటే నేను వేసుకోకుండా ఉండేదాన్ని మధ్యలో. సో వేసుకున్నప్పుడు నాకు అది ఇంపాక్ట్ వెంటనే కనిపించేది. మరి ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి అంటారు కదా ఎక్కువ అవి వాడితే? ఏమో సార్, మా డాక్టర్ బాగానే చూసుకుంటున్నాడు. నా డాక్టర్ సార్ సూపర్ సార్, ఆయన నాకు దేవుడు. నేను ఎన్నో సార్లు చనిపోవాల్సిన స్టేజ్ లో కూడా ఆయనకి నేను చేతులెత్తి దండం పెట్టాను. నా పేరెంట్స్ బర్త్ సాయి హీ గేవ్ మీ రీబర్త్, అంతేనా? అస్సలు సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు ఇలా సినిమాలు ఆ సినిమాలు చేశారు అట్లా ఇట్లా అంటున్నారు కదా, అంత గ్రాడ్యుయేట్ ఎలా ఉందో నాకు ఆ డాక్టర్ వచ్చి అమ్మా నువ్వు ఇప్పుడు ఇది పరిస్థితి అని అంటే ఐఎమ్ రెడీ టు డూ సార్. అంతే, నువ్వు ఈ మెడిసిన్ వేసుకోవాల్సిందే, నన్ను నమ్ము, ఈ ఇంజెక్షన్ నువ్వు ట్రయల్ చెయ్యి అని అంటే ఐఎమ్ రెడీ ఫర్ ద ఇంజెక్షన్ సార్. అంతే. అంటే ఇప్పుడు ట్రయల్ కేసెస్ లో కొన్ని ఉంటాయి, అలా నేను రెడీ సార్.
ఎందుకంటే నేను ఇమ్మొబిలైజ్డ్ స్టేజ్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ నుంచొని నేను మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు, అంటే ఫిజియోథెరపీ వదిలేసిన పీరియడ్లో సినిమాలు చేసుకోవచ్చు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నేనున్నా నాకు ఎంత ధైర్యం ఇచ్చారో. సో అప్పుడు నేను ఆ బెల్యూమబాబ్ అని ఒక మెడిసిన్ వేసుకున్నా, ట్రయల్స్లో ఉన్నప్పుడే వేసుకున్నా. నేను వేసేసుకున్నా, నాకు ఇంత చేసినప్పుడు ఆయన చెప్పింది నేను ఎందుకు చేయను, చేసేస్తా. అట్లా ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. చాలా పాజిటివ్ పర్సన్స్ కూడా మీ నాకు చాలా మంది ఉన్నారు సార్, ఎవడో ఇలాంటి వాడు ఒకటి ఇద్దరు ఉంటారు అంతే. వాళ్ళని నేను అసలు ఇలా ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ నుంచి సినిమాల్లోకి వచ్చారు, మళ్ళీ ఈ కొత్తగా ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఫోటోగ్రఫీ మీద, ఇప్పుడు కాదు. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ ఫర్ గెటింగ్ అటాచ్డ్ విత్ దిస్ క్యాండిడేట్. అది కూడా ఒక రీజన్. ఎంగేజ్ అవ్వటంలో కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కెమెరా వర్క్ మీద, ఫోటోగ్రఫీ మీద. నేను డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ చిన్నప్పటి నుంచి ఉంది. పెద్ద మెచ్చుకోను గానీ సినిమా చూసినంత సేపు ఎంత బాగా తీశారు, ఎవరు ఈ కెమెరామెన్, ఇది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ వన్ రీజన్ అంతే, అదే రీజన్ నేను చెప్పను. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ టు గెట్ ఎంగేజ్. ఈ ఫోటోగ్రఫీలో భాగంగా ఏ ప్రాంతాలకు తిరిగారు? ఆల్మోస్ట్ వెళ్ళాను, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేశాను. వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు, షూటింగ్స్ అసలు చేయవా, ఎప్పుడు చూసినా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నావా అంటే, నీకేం నొప్పి, నేను చేసుకుంటే అంటాను. ఐ విల్ ఇగ్నోర్ ఇట్. దాదాపు భారతదేశంలో ఉన్న అటవీ ప్రాంతాలన్నీ సందర్శించేసారు? ఆల్మోస్ట్ సార్, ఒక 4-5 పార్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఈ సంవత్సరం పూర్తి చేసేస్తా. అదే ఈ 3 months లో కంప్లీట్ చేసేస్తా. ఏ ఫారెస్ట్ లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి సార్? సరిస్కా ఉంది, జిమ్ కార్బెట్ ఉంది. జిమ్ కార్బెట్ ఇంకా వెళ్ళలేదు. నాకు అది లోపల కాటేజెస్ ఏవో కొంచెం కంఫర్టబుల్ ఉండవని అన్నారు, అదొక భయంతో నేను ఆగిపోయా. సో జిమ్ కార్బెట్, సరిస్కా ఉంది, తర్వాత ఇంకా ఉన్నాయి సార్ 2-3. కాజీరంగా ఉంది, తర్వాత ఇంకొక పార్క్ ఉంది సార్, అదొకటి నేను వెళ్ళలేదు. ఇండియాలో మీతో ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను, అని ట్రిపుల్ టైమ్స్ వెళ్తా ఉన్నా. అండ్ ఆల్సో సింగిల్ వెళ్ళిపోతున్నాను సార్. ఒక్కొక్కసారి గ్రూప్స్ తో వెళ్తాను, ఒక్కోసారి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళకి టూర్స్ హోస్ట్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో అడుగుతూ ఉంటారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని. అంటే బ్యాలెన్స్ వేసేసి, బ్యాలెన్స్ షీట్ పంపించేసి, ఇది మీరు పే చేయాలని పంపించేస్తున్నా. మీకు ఉన్న ఏదైతే డిసీజ్ ఉందో ఇది అడ్డం రావట్లేదా? ఇది ఎందుకంటే చేతుతోనే కదా పని, మెదలకుండా ఇచ్చిన టాబ్లెట్లు ఇచ్చినట్టు ఏ రోజు స్కిప్ చేయకుండా వేసుకుంటున్నాను, కంటిన్యూగా అన్నమాట. ఈ రోజు మిస్ అవ్వకూడదు, మనకి ఏ ట్రిప్ అడ్డం రాకూడదు. బికాస్ ఇట్స్ మై చాలా ఇష్టమైన కదా. ఇప్పుడు సినిమా ఎంత ఇష్టంగానో సినిమా కూడా అంతే కదా. రేపు షూట్కి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి ఈ వారం అంతా నాకు డేట్స్ ఇస్తారా, ఆ డేట్స్ మిస్ అవ్వకూడదని ఖచ్చితంగా నేను టాబ్లెట్స్ వేసుకుంటా. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే సరే ఇంట్లోనే కదా, పెద్ద వర్క్ చేయం కదా, కొంచెం స్టెరాయిడ్ ఆపుదాము, అలా కొంచెం సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటా ఉంటా. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అలా ఉంటారు. సో వర్క్ లోకి వెళ్ళాలి, కంపల్సరీ ఉందండి, కంపల్సరీ వాడతాను సార్. మధ్యలో నేను చాలా హెవీ డోసెస్ తీసుకున్నా ఈ ఇష్యూ అప్పుడు. స్ట్రెస్ పడ్డాను అని అంటే సార్ నాకు ఇంక్రీజ్ అయిపోతుంది. మెంటల్ గా నేను స్ట్రెస్ పడ్డాను అంటే మాత్రం నెక్స్ట్ డే నాకు కనిపించేస్తాయి జాయింట్ స్వెల్లింగ్స్, బ్లాక్ గా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అవన్నీ ఉంటాయి. సో దేవుడు దయ వల్ల, మా డాక్టర్ పుణ్యం అని, విత్ ఆల్ మై ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ అన్ను మై పేరెంట్స్ సపోర్ట్ అంతే. పేరెంట్స్, మీ బాబు అంతే. మా బాబు మరీ సార్, వాడు ఇప్పుడు కూడా వచ్చాడు, నేను ఇట్లా వెళ్తున్నాను అని అంటే, పిచ్చి పిచ్చి మాట్లాడకు, he started advising me. మంచిగా అమ్మ కొడుకుల మధ్య ఉన్నటువంటి అది నేను చాలా మిస్ అయిపోతాను. వాడు చిన్నోళ్ళ ఉంటాడు సార్, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక్కడైనా హైదరాబాద్? కాదమ్మా, కాదా, వేరే చోట. మా మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంచాలి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ కెరీర్. నా వల్ల వాడు ఓవర్ మెచ్యూర్డ్ ఉండకూడదు. చాలా మంది పిల్లలు ఓవర్ మెచ్యూర్డ్ ఉంటున్నారు సార్ ఇవాళ రేపు పిల్లలు. వాళ్ళు ఉన్న ఏజ్ కి వాళ్ళు మాట్లాడేదానికి చాలా ఎక్కువ ఉన్నారు, సంబంధం ఉండదు. మై సన్ ఇస్ నాట్ దట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నార్మల్ గా ఇంకా తక్కువే ఉంటాడు. ఇప్పటికి వాడు ఆ షిన్షాన్ చూస్తాడు, ఆ కార్టూన్స్ చూస్తాడు, బ్రహ్మానందం గారి కామెడీ చూసి నవ్వుతుంటాడు. అరే నేను ఏదో ఒక రోజు సార్ దగ్గరికి తీసుకెళ్తాను అంట, తీసుకెళ్ళావులే. హీ లవ్స్, హీ అడ్మైర్స్ బన్నీ సార్. అల్లు అర్జున్ అంటే వాడికి పిచ్చి. వాడి ఫోన్ మీద కూడా సర్ దగ్గర తీసుకెళ్తానంటే అంతే, తనకి ఇష్టమైన హీరో. ఎప్పుడన్నా నాకు ఆ సార్ తో వర్క్, మళ్ళీ రేస్ గురం తర్వాత నేను మళ్ళీ చేయలేదు, మళ్ళీ సార్ ది వర్క్ చేస్తే మాత్రం సెలవు పెట్టించని తీసుకొచ్చేస్తా. మీకు కూడా మంచి ఇష్టం
నాకు చాలా సార్. అల్లు అర్జున్ అంటే సో చాలా నాకు తెలిసి మన హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ నేను అంత ర్యాపర్ లేదు కానీ బట్ హీరోస్ని ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, జెండర్ డిఫరెన్స్ కదా. సో నాకు అందరూ బాగా అనిపిస్తారు సార్. విశ్వక్ సేన్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ సార్. విశ్వక్ సేన్ గారు అసలు భలే హైపర్ యాక్టివ్. రామ్ అయితే అసలు క్యూట్ అని అసలు నేను వేరే నాకు క్రష్ వాడు. సో బన్నీ మల్టీ టాలెంట్. రామ్ అంతే సార్. రామ్ వచ్చి ఏంటి నన్ను అమర్యాద అంటే నువ్వు సినిమా వేయకపోయినా పర్లేదు నేను నిన్ను అదే అంట, బికాస్ నేను మీ ఫ్యాన్ ని. సో రామ్ తో చేయలేదు కదా? చేశాను సార్, పండగ చేసుకోవాలని చేశాను బట్ ఫ్లాప్ అయింది. చేశాను వాడిని అలాగే చూస్తా ఉండే గౌల్స్ పెట్టుకొని. క్రష్ అన్నమాట. క్రష్. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో నచ్చుతారు అతను. హీఈస్ ఆల్సో టాలెంటెడ్. సో బన్నీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. సినిమాకి వేరియేషన్ ఇస్తాడు. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్, హీఈస్ డిఫరెంట్. అసలు స్పాంటేనియస్ అన్నమాట. చాలా కిడ్డో టైప్ లో ఉంటారు. దమ్ము చేశారు కదా, కరెక్ట్. సార్ నేను ఆల్మోస్ట్ అందరు హీరోలను కవర్ చేశాను. మహేష్ బాబు గారు, శర్వానంద్, సాయిధరం తేజ్. వరుణ్ తేజ్ తో చేయలేదు. వరుణ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ తో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారితో చేశాను. రెండు గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ కాదు సారీ, అత్తారింటికి దారేది సర్దార్ గబ్బర్ సింగ్ లో పోయింది అనుకోండి. సో ఇది చేశాను. చిరంజీవి గారిది చేయలేదు. చిరంజీవి గారిది అదే నాకు ఛాన్స్ వచ్చింది. ఏం సినిమా అది ఈ మధ్య కాలం రీమేక్ ఫిలిం సార్ అది, మలయాళం గాడ్ ఫాదర్ లో వచ్చింది. ఆ క్యారెక్టర్ ప్రియా గారు చేశారు. నేను చేయను అలాంటి రోల్స్ అని చేయలే. అందులో పెద్ద హీరో, ఖచ్చితంగా నేను మళ్ళీ రిజిస్టర్ అయిపోతాను, మళ్ళీ అలాంటి రోల్స్ నన్ను అడుగుతారు, నేను చేయను అని చెప్పి స్టాంప్ పడింది ఆల్రెడీ. సో నేను చేయను అని మిస్ అయిపోయాను. చిరంజీవి చేస్తున్నారు కదా ఇంక. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన పాలిటిక్స్ అని ఉన్నారు. ఇదేంట్రా ఆయన పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడు, నేను హర్ట్ అయ్యాను. సరే అంటే మళ్ళీ ఆయన బ్యాక్ బౌన్స్ అయితే అబ్బా వచ్చారులే చాలు, ఏదో ఒక రోజు టైం దొరుకుతుంది, ఏదో క్యారెక్టర్ చేయొచ్చు. ఈజ్ ఎవర్ గ్రీన్. ఆయన ఎప్పుడు అలానే హీరోగానే చేస్తారు. సో ఎక్కడ దగ్గర పడకపోతుందా నాకు. సో ఆల్మోస్ట్ అందరు చేశాను సార్ నేను. నాగార్జున సార్, అందరూ ఆయన ఆల్మోస్ట్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆయన ఇంకో జెమ్. ఆయనతో ఏం చేశారు? రూలర్ చేసా, శ్రీమన్నారాయణ రెండు చేశారు. శ్రీమన్నారాయణ మొదట శ్రీమన్నారాయణ అప్పుడు వెరీ బిగినింగ్. సో రూలర్ లో ఆయన సిస్టర్. కరెక్ట్ కదా. వెరీ అసలు నాలెడ్జబుల్ సార్ ఆయన. ఆయన దగ్గర కూర్చొని వినాలి అంతే, నువ్వేం ఎదురు మాట్లాడద్దు, వింటా ఉండు అంతే చాలు, చెప్తా ఉంటారు. లిజనర్స్ చాలా నాలెడ్జ్ సార్ ఆయన దగ్గర. ఎంత చెప్తుంటారో మనకి తెలియనివి. గ్రేట్ పర్సన్ సార్ ఆయన కూడా. ఆయనకి అంత టైం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం మనం. ఆయన కాసేపు కూర్చుంటే మనలాగా సోమవారులు కాదు సార్. ఆయన వెరీ యాక్టివ్ గా ఉంటారు. నిద్రపోవడం అసలు నేను ఆయన ఎవర్ సీన్ హిమ్ ఆన్ సెట్స్ అట్లా క్యారవాన్ లోకి వెళ్ళిపోవడము అలా అస్సలు నేను చూడలే. ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టుకుంటారు మంచిగా, రా ఇక్కడ రా కూర్చో మాట్లాడు, ఎక్కడికి వెళ్ళిపోతావు అటు. వెరీ 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 నైస్ పర్సన్ ఆయన కూడా. నాకైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు సార్. నాకు చాలా నాకు ఇష్టం ఉంది సార్ అంతే. అది సినిమా నాకు ఇప్పుడు నాకు మేబీ నన్ను దూరం చేసుకున్నా మళ్ళీ నన్ను పిలుస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే అక్కడ నేను చూసా. అమ్మ విశ్వక్ సేన్ ఓకే, ఒక టిక్ మార్క్, ఒక హీరో పడ్డారు అట్లా. సో మళ్ళీ ఆఫర్ రాలేదు అసలు. వస్తున్నాయి సార్, కానీ చెప్తున్నాను కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా సినిమాలు చేసేస్తామని వస్తున్నారు. వాళ్ళతో కొన్నాళ్ళు పడనియండి, డైరెక్టర్స్ కి కూడా తెలుస్తుంది కదా. నాకు మొన్న కూడా ఒక సినిమా వచ్చింది కానీ బట్ ఆ సినిమాలో ఎందుకో రాలే, మేబీ పేమెంట్ ఇష్యూస్ ఏమో. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత ఇష్యూ జరిగింది కదా పేమెంట్ తగ్గించుకుంటది అని అనుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏముంది, ఎక్కడ చేసినా అదే యాక్టింగ్. ఇప్పుడు ఇది జరిగిందని నాకేం డీఫేమ్ అయిపోలే, ఇంకా ఫేమ్ పెరిగాను, ఇంకా నీకే ప్లస్. ఫైనాన్షియల్ గా మీరు ఓకేనా? సెటిల్డ్ అనుకోవచ్చు? సెటిల్డే సార్, ఇబ్బంది లేదు. ఇబ్బంది అయితే నాకు ఎప్పుడు లేదు. నేను ఏదైతే ఎర్న్ చేస్తున్నానో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.
ఓకే. కొత్తగా నేను బా అన్నట్టుగా ఏం కాదు, బట్ స్టిల్ మనకు ఉంటది కదా సార్, ఒక మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం అంటే మనం ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సినిమాలకి మాత్రం నేను పేమెంట్ లేకపోయినా పర్లేదు, నాకు వెహికల్ పంపించి నాకు ఇంత మినిమం ఇంత ఇచ్చేస్తే చాలు, నేను వచ్చి చేస్తా, బట్ క్యారెక్టర్ బాగుండాలి. రెండు ఆప్షన్స్, మనీ ఆర్ ఫిలిం, ఏదో ఒకట నాకు గట్టిగా రావాలి. సినిమా ఏం పెద్దగా వెళ్ళట్లేదు, ఏదో చిత్త అంటే డబ్బులు ఇచ్చేసే అంతే, వచ్చి చేసి వెళ్ళిపోతా. నీకు నేను అవసరం ఇప్పుడు, నా ప్రెజెన్స్ అవసరం కాబట్టి డబ్బులు ఇచ్చే, అట్లా ఐ మేనేజింగ్ దట్, ఇట్స్ గుడ్, నాకైతే బానే. సో ఇది పక్కన పెడితే హ్యాపీ, మిగతా ఏదైతే ఒకటే సార్ జీవితంలో ఎవరో ఒకరికి ఏదో ఒక బ్యాడ్ స్టేజ్ ఉంటుంది చూడండి, అలాంటి స్టేజే ఇది. ఐ ఫినిష్డ్ ఇట్, సో రెస్ట్ ఆల్ విల్ బి మైన్, అంతే. ఐఎమ్ నాట్ డన్ ఇట్ సార్, అది కేసు నాకు నా దీంట్లోకి వచ్చిన తర్వాతనే ఐఎమ్ డన్ అంటాను, అంతే. అది నాకు నేను ఫెయిల్ అయినా కూడా నాకు కోర్టులోనే జరగాలి సార్, బయట జరగకాలి. ఆల్రెడీ నేను ఈఎంఐలు కట్టుకున్నా, ఆల్రెడీ అవన్నీ నేను ఇప్పుడు నెమ్మదిగా సార్ వాడికి ఇచ్చిన డబ్బులు సార్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ నాకు? అప్పు చేసి ఇప్పుడు ఆ టైంలో మన దగ్గర ఉండకపోవచ్చు, ఆ టైంలో మనం ఎవరో ఒకళ్ళ దగ్గర తెస్తాము. వీడు చేసిన దరిద్రానికి మళ్ళీ ఇంకో ఏదైనా ఫోన్ పగల కొడితే మళ్ళీ నా ఫోన్ నేను తెచ్చుకోవాలి. మళ్ళీ సరే వాడికి ఇచ్చే 1,00,000, ఇప్పుడేం ఫోన్ నేను తక్కువ లేవు కదా సార్, 1,00,000 పైనే పగలగొట్టిన దానికి మళ్ళీ దాన్ని నేను రీప్లేస్ చేసుకోవాలంటే 50,000 60,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫోన్. మళ్ళీ అది కావాలి, మరి నా డేటా ఉంది, ఆ డేటా ఎక్కడ పోద్దా అని అదొకటి భయము. సో కంపల్సరీ నేను అలాంటి ఫోనే తీసుకోవాలి. సో ఇలాంటి కండిషన్స్, మళ్ళీ నేను ఈఎంఐస్, నా కార్ కొనుక్కుంటాను, ఇల్లు ఉంటుంది, సో నా ఎక్స్పెన్సెస్ నాకు ఉంటాయి. వాడే రోజు నాకు రూపాయి ఇవ్వలే, మరి ఈ అయ్యగారిని ఊరంతా తిప్పాలంటే మరి పెట్రోల్ ఖర్చు ఉంటుంది. ఒక్కసారే పెట్టాడు సార్ నాకు పెట్రోల్ డబ్బులు, ఆ బిల్లు కూడా ఉంది నా దగ్గర. వాడు ఖర్చు పెట్టింది ఒక్కసారే ఉంది, ఒక్కటి నా దగ్గర ఉంది, వాడు కట్టిన శ్యామ్కే నాయుడు అని కింద రిసిప్ట్ నా దగ్గర ఉంది, మొత్తం నాదే. ఐ స్టిల్ హ్యావ్ ద రిసిప్ట్స్. మీరు ఎట్లా ఉన్నారు, తన కెరీర్ మామూలుగానే సాగిపోతున్నట్లుంది. ఏమో ఏడుందని నాకేం కనబడలేదు అక్కడ, నేనే కొంచెం కనబడుతున్నానేమో. ఆయన కొంతమంది పర్మనెంట్ డైరెక్టర్లు ఉంటారు కదా సార్, ఆబ్వియస్లీ ఆయన చిన్నతను కాదు, ఎప్పటి నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు. సో ఆయన సీనియారిటీతో పోలిస్తే నేను నథింగ్, బట్ స్టిల్ నేను ఇంకా ఇందులో ఉన్నానంటే అది నాకు, నేను గ్రేట్ సార్. మరి అలా అంటే ఆయనకున్న సీనియారిటీ ఈ పాటికి ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి. ఆయనకున్న సర్కిల్ నాకు అసలు ఇంకా అనవసరం. నాకు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు సార్, మీ వాడు ఆ సినిమా చేస్తాను, మా ఓడా నాన్నకయ్యా అన్నావంటే నువ్వు నా వాడు బాబావి, ఇంకా నేను చాలా సీరియస్ గా సార్, సీరియస్ నోట్ లో వెళ్ళాను అంటే ఇంకా సీరియస్ నోట్ లో ఉంటుంది సార్. కామ్ గా ఏదైనా సరదాగా, బట్ నువ్వు ఉన్నావు కదా ఎంతన్నా నీకు ఆయన మీద ఉంది అది అని అంటే నేను ఒకటే చెప్తా, నేనేం పడ్డానో నువ్వు చూడలేదు కాబట్టి నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు అని చెప్పి వాడికి నేను ఒకరోజు ఫొటోస్ అన్ని పంపించి చూపించాను. దీన్ని చూసిన తర్వాత ఇంకోసారి నువ్వు అన్నావంటే నువ్వు మీ అమ్మ అయ్యకి పుట్టలేదని అనుకుంటా అన్న, ఇట్లనే మాట్లాడా. సో వాడు ఇంకా లైట్ తీసుకున్నాడు ఇక, అంతే. ఇలానే ఉంటాయి సార్ నా మాటలైతే, ఎవరితో ఇలానే ఉంటాయి. నాకు నచ్చిన వాళ్ళతో నేను చాలా మంచిగా మాట్లాడతా, వాడు ఏమన్నా నేను కామ్గా విని ఊరుకుంటా. బట్ టు ద ఎక్స్టెంట్ అయిందంటే మాత్రం వాడికి అదే రౌండ్ పడుతుంది సింపుల్గా. లేదు అంటే చాలా పొలైట్గా వాళ్ళ దగ్గర చాలా లిబరల్గా ఉంటాను సార్. నేను ఎంత లిబరల్గా ఉంటానో అంత ఈజీగా మూవ్ అవుతా. బట్ నా దగ్గర తేడా వస్తుంది అంటే వాడికి ఎంత స్ట్రాంగ్ కౌంటర్ పడుతుందో అంత పడుతుంది. ఇప్పుడు మీతో రాజీ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నాకు తెలిసి చేయకపోవచ్చు సార్, ఎందుకంటే ఇంక వాళ్ళు నా దగ్గర రావాలంటే ఎవడో ఒకటి మధ్యలో ఉండాలి. నేనైతే ఇండస్ట్రీలో ఎవరితో పెద్దగా రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు కూడా. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేను ఎవరితో పెద్దగా మాట్లాడలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్లోనే మీరు చేసిన మీ సర్కిల్లో ఉంటే నాకు చెప్పండి అని అంటున్నా. డే 1 నుంచి ఈ రోజుటి వరకు నేను ఎవరికి ఈ రోజుటి వరకు సినిమా నాకు ఇవ్వు అని అడుక్కున్నది లేదు. బట్ ఐఎమ్ దేర్, ఐఎమ్ ఎగ్జిస్టింగ్ హియర్ అని నేను వాళ్ళకి నోటీస్ చేశానే తప్ప నాకు ఇవ్వు, నువ్వు నాకు ఇస్తే అట్లా ఇట్లా అన్నది బతిమలాడేది ఇప్పటి రోజు లేదు సార్. నాకు ఒకవేళ నిజంగా నాకు వర్స్ట్ స్టేజ్ వచ్చింది అంటే నా ఇల్లు అమ్ముకొని హ్యాపీగా ఇంకో ఇంట్లో కూర్చొని తింటా. నాకు ఇంకో ఇల్లు ఉంది, ఇంట్లో కూర్చొని తింటా, లేదా వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసుకొని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. ఇంకో 2 ఏళ్ళు అయితే మా వాడు వచ్చేస్తాడు జాబ్కి, ఇంక నాకేంటి సార్ టెన్షన్. వాడేమన్నా ఇంకా చేయాలనా? హ్యాపీగా వాడి ఇంట్లో కూర్చుంటా, లేదు నా ఇంట్లోనే కూర్చుంటాను, హ్యాపీగా సర్వైవ్ అయిపోతా.
సో మీకు అదే ఆ ఒక్క తలనొప్పి తప్పితే ఇప్పుడు మీ లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక వ్యాపకం పెట్టుకున్నారు అప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. అది ఓన్లీ సరదాకే సార్. మళ్ళీ అది నా ఇన్కమ్, పూర్తి ఇన్కమ్ కాదు, ఫుల్ టైం కాదు కదా. ఓకే, సినిమానే అదే వ్యాపకం పెట్టుకున్నారు అంతే. అంటే మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవడానికి మనం డైవర్ట్ అవ్వాలి సార్. ఒక పాయింట్ లో మనకి నచ్చిన లైఫ్ ని మనం లీడ్ చేయాలి. ఎన్ని రోజులని ఇలా మెకానికల్ లైఫ్ లో ఉంటాం. ఇప్పుడు సినిమాలో నాకు ఇప్పుడు ఎట్లా కొంచెం డౌన్ ఉన్నాను, సో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలి కదా నేను. నా లైఫ్ ఓకే, దిస్ ఈజ్ మై టైం, నాకు దేవుడు నాకు ఈ టైం ఇచ్చాడు, ఎంజాయ్ చేసుకోమని ఇచ్చాడు, సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ అండి శ్రీసుధ గారు. మీ లైఫ్లో అంటే ఒక మీరున్న సిచ్యువేషన్లో ఇంకొకరు ఉంటే ఏమైపోయారో మాకైతే ఊహించుకోవడానికి కూడా కొంచెం పేరెంట్స్ నుంచి బాగా మైనస్లు వస్తాయి సార్. మనం అనుకుంటాం కానీ మనం ఏ చిన్న యాక్టివిటీ చేసినా కూడా ఇంట్లో నుంచి చాలా నెగిటివ్స్ వస్తాయి ఖచ్చితంగా. బట్ నాకు ఈ రోజుకి లేదు సార్. నాకు దేవుడు పేరెంట్స్ మీకు ఉన్న పేరెంట్స్, నేను ఒకడికి పేరెంట్, రెండు సార్. సో నేను చాలా తప్పు చేశానని చాలా రిగ్రెట్ అవుతాను ఈ వీడి విషయంలో. నా 5 years ఆఫ్ లైఫ్ పోయింది. తొందరపడ్డాను కాదు సార్, తొందరపడలేదు అని నేను ఫీల్ అవుతాను సార్. ఇంకా ముందుగా తెలుసుకోలేకపోయాను, తెలిసినా కూడా నేను దాన్ని బయటికి వచ్చి ఎక్స్పోజ్ ముందే అయి ఉంటే బాగుండు. ఎందుకు చేయలేదు? ఇంత స్ట్రాంగ్ గా, ఇంత బయటికి వైలెంట్ గా ఉంటాను కదా, వాడి విషయంలో నేను బయటికి వచ్చి ముందే నేను ఇదయ్యి ఉండి ఈ కేసు ఏదో నేను ఇంకో 3 ఏళ్ళు ముందు పెట్టుంటే నా 3 ఏళ్ల లైఫ్ ఉండేది కదా, తొందరగా మేల్కుంటే బాగుండేది కదా. బాబుతో నేను నాకు ఆ టైం మిస్ అయిపోయాను అని ఆ ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ సార్, చాలా ఎక్కువ. ఆ 3 ఏళ్ళు వాడితో ఇంకా ఉండేదాన్ని కదా. నేను బాగా రిగ్రెట్ అయ్యేది అక్కడే. ఇంకా తొందరపడి ఉంటే బాగుండు అనుకునేదాన్ని. తొందరపడలేదు కాదు, ఇంకా తొందరపడి ఉంటే బాగుండే. మళ్ళీ రాదు సార్ 5 years లైఫ్. అవునండి, ఏ క్షణం కూడా అంటే సంపాదించుకుంటాం అనుకుంటాం కదా సార్. డబ్బులు, టైం, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. రెండు మనకి తిరిగి రావు. హెల్త్ కూడా మనం తెచ్చుకోవచ్చేమో డబ్బులు ఖర్చు పెట్టి, కానీ డబ్బులు కూడా మనం సంపాదించలేము సార్ అనుకుంటాం. నేను ఆ 40 లక్షలు నేను చేయడానికి ఇప్పుడు నేను ఈ 3 years 4 years పట్టించాను. నాకు 2022 నుంచి సార్ 2 years కోల్పోయిందని మళ్ళీ మీరు సంపాదించుకోవడానికి 3 ఏళ్ళు టైం. 3 ఏళ్ళు సార్. ఈ 3 ఏళ్ళు నేను ఎంత పడ్డానో నాకు తెలుసు. ఎవరిని అడగాలంటే వాళ్ళు మనల్ని తిరిగే అడుగుతారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు కొంతమంది ఇంట్రెస్ట్కి ఇచ్చే వాళ్ళు తెలుసు కాబట్టి, సో ఐఎమ్ మేనేజింగ్ దట్ కైండ్. సో ఓకే, చూడాలి దేవుడు ఎట్లా తీసుకెళ్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.